హలో అండి, శ్రోతలకి నమస్కారం. మూడవ మనిషి అనే నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, నా ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళితే, రాత్రి 12 గంటలు శ్రావ్యంగా మోగాయి. చాన్ ఆస్మాకి కనులు మూతపడటం లేదు. అబ్దుల్లా గుర్తొచ్చాడు. పాకిస్తానీ సుందరి కౌగిట్లో వెచ్చగా పడుకొని ఉంటాడు. కసిగా పళ్ళు నూరుకొని ఒత్తిగిలి పడుకుంది. ఇంట్లో అందరూ పడుకున్నారు. జిలానీ కాపలా కాస్తూ తోట దగ్గరికి వచ్చాడు. తోటమాలి నిద్రపోతున్నాడు. విశ్వాసంగా కాపలా కాస్తున్న కుక్కలు అతన్ని చూసి తోకాడిస్తూ దగ్గరికి వచ్చాయి. వాటి తల నిమిరాడు. కుయ్యిలాడుతూ మూలకెళ్ళి పడుకున్నాయి. కింద నుండి చాన్ ఆస్మా గది వైపు చూశాడు జిలానీ. గదిలో లైట్ వెలుగుతోంది. కిటికీ తీగలు గాలికి కదులుతున్నాయి. అస్థిమితంగా అటూ ఇటూ పచారు చేస్తున్నాడు జిలానీ. చాన్ ఆస్మా మంచం మీద నుండి లేచి అద్దంలో తనను తాను చూసుకుంది. ఒళ్ళు కనిపించకుండా, ఊపిరాడనివ్వకుండా ఒంటిని కప్పేసినట్లున్న ఆ దుస్తుల్ని విసిరికొట్టింది. పసుపు రంగు నూలు వస్త్రాలని ఒంటికి చుట్టుకొని పడుకొని ఉంది. ప్రాణానికి హాయిగా ఉంది. మనసులోని సంకెళ్ళని తెగకొట్టినట్లుగా ఉంది. జిలానీ మనసంతా గందరగోళంగా తయారైంది. ఏదో చెప్పగానే ఆరాటం, ఆవేశం కుదిపేస్తున్నాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా పరిసరాల్ని గమనించాడు. ఒక నిశ్చయానికి వచ్చినట్లు తల పంకించాడు. కళ్ళు మూసుకొని నిద్రకు ప్రయత్నిస్తున్న చాన్ ఆస్మా అనీజీగా ఫీల్ అయింది. ఎవరో తనని పట్టి చూస్తున్నట్లు అనిపించి కళ్ళు తెరిచింది. ఎదురుగా కిటికీలోంచి ఓ తల తన వంకే చూస్తుంది. కెవ్వుము నరవబోయి ఆఖరి నిమిషంలో ఆపుకుంది. అతను జిలానీ. తనను చూసుకుని సిగ్గుపడింది. లేవబోయింది. వద్దు అన్నాడు జిలానీ. అతడిని ఆశ్చర్యంగా చూసింది. నువ్వు తెలుగువాడివా అడిగింది. అవును అన్నాడు జిలానీ. అతను దాహం కొన్నవానిలా ఆమె వంకే చూస్తున్నాడు. పలుచని వస్త్రం చాటు నుంచి పొడుచుకు కనిపిస్తున్న యథ డైరెక్ట్గా కళ్ళని గుచ్చుతున్నట్లుగా ఉన్నాయి. యాపిల్ పండుని మధ్యకు కోసి నిలబెట్టినట్లుండే జగనం అతని చూపుని తన వైపు లాక్కుంటుంది. చాన్ ఆస్మా చూపులు అతనికి కొత్త ఊహల్ని కల్పిస్తున్నాయి. మీరిక్కడ బలవంతంగా ఉంటున్నారు కదూ అడిగాడు. అలా అడుగుతాడని అనుకోలేదు. అయినా అవునన్నట్లు తలూపింది. అతను ధైర్యంగా లోపలికి వచ్చాడు. ఇప్పుడు అతని చూపులు ఆమె శరీరం మీద లేవు. ధైర్యంగా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తున్నాయి. మీరు నాకు నచ్చారు. నాతో వచ్చేస్తారా? ఈ సంపదలని అన్నింటినీ వదిలిపెట్టి అన్నాడు. అప్పుడు వచ్చింది ఆమెకు దుఃఖం. ఏవి సంపదలు? ఈ బట్టలు, నగలు, ఈ బానిస బతుకులు ఇదేనా? నన్ను ఇక్కడి నుంచి తీసుకుపో. నిరభ్యంతరంగా అతన్ని కరచుకుపోయింది. నిలువెత్తు నగ్న సౌందర్యం తనని వాటేసుకున్నా చలించలేదు జిలానీ. ఓదార్పుగా ఆమె వీపు నిమురుతూ ఉండిపోయాడు. నేను ప్రయత్నిస్తాను. ఇద్దరం వెళ్ళిపోదాం. కానీ అది అంత తేలిక కాదు. ఈ ప్రయత్నంలో ఇద్దరం చచ్చిపోయినా ఆశ్చర్యం లేదు. అందుకు సిద్ధమేనా అడిగాడు. ఈ బతుకు కన్నా చావే నయం అంది. పక్క గదిలో పడుకున్న వంట మనిషి బాత్రూమ్ కని లేచింది. చాన్ ఆస్మా గదిలో ఉన్న లైట్ వెలుగుతుండటం చూసి ఆమె నసలు ముడిపడ్డాయి. తలుపు దగ్గరికి వచ్చి తలుపు తొడుతూ మేం సాబ్ పిలిచింది. ఉలిక్కి పడింది చాన్ ఆస్మా. గబగబా కిటికీలో నుంచి కిందకు దూకేశాడు జిలానీ. కుక్కలు అరిచాయి. జిలానీ సైగ చేస్తూ వాటి దగ్గరికి పరిగెత్తాడు. చాన్ ఆస్మా గబగబా బట్టలు వేసుకుంది. కుక్కల అరుపులు విని మరింత అనుమానం కలిగింది వంట మనిషిలో. దబదబా తలుపులు బాదింది. బట్టలు వేసుకుని అప్పుడే నిద్ర నుంచి లేచిన దానిలా ఆవులిస్తూ విసుక్కుంటూ తలుపులు తీసింది ఆస్మా. మేం సాబ్, మీరు లైట్ తీయలేదు, గదిలో నలుమూలలా వెతుకుతూ చెప్పింది. దానిక మంచి నిద్ర చెడగొట్టావు విసుక్కుంది. 2 నిమిషాలాగి తలుపులు తీసుకుని బయటకు వచ్చి జిలానీని కేకేసి జాగ్రత్తగా చూడమని చెప్పి కానీ లోపలికి వెళ్ళలేదు వంట మనిషి. ఆ తర్వాత 10 రోజుల వరకు జిలానీతో మాట్లాడటానికి అవకాశం కలగలేదు చాన్ ఆస్మాకి. ఆ రోజు అనుమానం వచ్చిన దగ్గర నుండి ఒక పనిపిల్లని చాన్ ఆస్మా గదిలో పడుకోబెడుతోంది వంట మనిషి. ఓ రోజు అబ్దుల్లా కబురు చేశాడు చాన్ ఆస్మాని తీసుకుని స్టేడియంకి రమ్మని. అక్కడ జరిగే పోటీలు పసందుగా ఉంటాయని తన 5 భార్యల్ని అక్కడికి తీసుకురమ్మని పురమాయించాడు. చాన్ ఆస్మాని స్టేడియంకి తీసుకొచ్చే డ్యూటీ జిలానీది. ఇంతకాలం తర్వాత మొదటిసారిగా ఆమె బయట కాలు మోపుతుంటే ఆమె పాదం వణికింది. డ్రైవర్ సీట్కి వెనకాల సీట్కి మధ్య తెరలు కట్టిన కాడిలాక్ కారులో ప్రయాణమయ్యారు ఇద్దరు. అరుదుగా దొరికిన ఏకాంతం. స్టేడియంకి ప్రయాణం 1.5 గంటన్నర. ఈలోపు మాట్లాడొచ్చు. ఆమె సరదాగా మాట్లాడొచ్చు అనుకోవడం లేదు. కేవలం మాట్లాడొచ్చు అనుకుంటుందంటే
మాటలకి ఎంత మొహం వాచిపోయి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కారు ప్రహరీ దాటి రోడ్డు మీదకి అడుగు పెట్టాక కోమల కంఠంతో అడిగింది, నీ పేరేంటి అని. జిలాని. నా ఆత్మీయులు లానీ అంటారు. లానీ, ఆంధ్ర నుంచి ఏమన్నా కబుర్లు తెలిసాయా? ఓ, ఎందుకు తెలియవు? ఇక్కడికి రాకముందు వరకు పేపర్ చదివేవాడిని, టీవీ చూసేవాడిని. అలాగా, ఆంధ్ర బాగుందా అడిగింది. చాలా, చెప్పాడు జిలాని. చిరంజీవి సినిమాలు ఏమైనా రిలీజ్ అయ్యాయా? ఎంత బాగా యాక్ట్ చేస్తాడో, నాకు చాలా ఇష్టం. చాలా ఆస్మా గొంతులో పసిపిల్లల సంతోషం. మనం ఆంధ్ర వెళ్ళాక మిమ్మల్ని ఆయన దగ్గరికే తీసుకువెళ్తాను, సరేనా? వాగ్దానం చేశాడు. వెనక నుండి కాసేపు నిశ్శబ్దం. ఏమైనా మాట్లాడండి అన్నాడు జిలాని. లానీ, నువ్వు వెనక్కి రా అంది చాలా ఆస్మా. రావాలంటే కారు ఆపేయాలి అన్నాడు. అయితే ఆపేయి అన్నది ఆస్మా. అతను చుట్టూ చూశాడు. ఎడార్లాంటి ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. కారు పక్కకు తీసి ఆపేసి వెనక్కి వచ్చి తలుపు తీసి ఆమెను చూసి తుల్లిపడ్డాడు. ఒంటి మీద నూలు పోగులేక నగ్నంగా ఉందామె. మొహం తిప్పుకొని, మీ శరీరం మీద వ్యామోహంతో నేను మిమ్మల్ని ఇష్టపడలేదు చెప్పాడు. చెయ్యి పట్టి మీదకి లాక్కుంది. నిలదొక్కుకోలేక వచ్చి మీద పడ్డాడు. తన ఛాతీ కింద ఆమె ఏదో నొక్కుకుపోయినట్టు ఫీల్ అవుతున్నాడు. మొహమాటంగా లేవాడు. అతన్ని గట్టిగా అదిమి పట్టింది ఆమె. ఇది వ్యామోహం కాదు, కమిట్మెంట్. మన శరీరాల సంగమం. మనం తప్పించుకునే ప్రయత్నంలో ఉంటామో పోతామో తెలీదు. నన్ను ప్రేమించిన మనిషితో శృంగారం ఎలా ఉంటుందో నాకు ఇంతవరకు తెలీదు. ఇప్పుడు తప్పితే మళ్ళీ జీవితంలో ఈ అవకాశం రాకపోవచ్చు. ప్లీజ్ కాదనొద్దు అభ్యర్థనగా అంది. కాదనలేకపోయాడు అతను. ఏ అడ్డు లేని ఆమె మెత్తని శరీరం తనకి తగులుతుంటే ఏవో మైకపు తెరలు కమ్మేస్తున్నాయి. ఆగలేనట్లు ఆమె మీద వాలిపోయాడు. అతని 2 చేతులు ఆమె ఎదని నలిపివేస్తున్నాయి. తట్టుకోలేనట్లు చిన్నగా అరుస్తోంది ఆమె. మతిపోయినట్లు తన మొహాన్ని ఆమె ఎదకేసి తమకంగా రుద్దాడు జిలాని. గరుకైన అతని చెంపల రాపిడికి ఆమె ఎదభాగాలు ఎర్రగా కందిపోయాయి. ఆమె మొహాన్నంతా ముద్దులతో ముంచెత్తుతూ ఐ లవ్ యూ ఆమె చెవిని కొరికి చెప్పాడు. ఐ టూ అతని చెంపని కొరికి బదులిచ్చింది. వెన్న ముద్దల మెత్తదనం, తేనె తీయదనం, అరటిబోదెల నునుపు, పాదరసం మెరుపు అన్నీ ఇమిడిన ఆమె శరీరాన్ని ప్రేమతో ఆక్రమించుకుంటున్నాడు. ఇద్దరి బరువుకి కారు సీటు కిందకి గుంగిపోతోంది. అది పట్టించుకునే స్థితిలో లేరిద్దరు. అరగంట తర్వాత ముఖాన చెమట బిందువులు మెరుస్తుండగా పైకి లేచాడు జిలాని. లేచిన వెంటనే తన బట్టలు సర్దుకోలేదు అతను. ఆమెను కూడా లేపి తన హృదయానికి హత్తుకున్నాడు. నుదుటి మీద చుమ్మించి ఎప్పటికీ నిన్ను వదలను చెప్పాడు. ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ చెప్పింది. తర్వాత వారు బట్టలు వేసుకుని యథాస్థానంలోకి వెళ్ళారు. జరిగిన ఆలస్యాన్ని కవర్ చేయడానికి 80 మైళ్ళ వేగంతో కారు నడపసాగాడు. ఇద్దరూ తప్పించుకునే మార్గం గురించి ప్లాన్ చేసుకోసాగారు. స్టేడియంకి వెళ్ళేసరికి కోలాహలంగా ఉంది. అబ్దుల్లా తాలూకు దాసీలు 4 బాడీగార్డులు వచ్చి ఆమెని VIP గ్యాలరీలోకి తీసుకెళ్లారు. బుర్కా చాటు నుంచి అతన్ని చూస్తూ విడవలేక వెళ్ళింది. అందరూ ఆసక్తిగా చూస్తున్న క్రీడగానే వచ్చింది. ముందుగా మైదానంలోకి ఒంటెలు వచ్చాయి. చాన్ ఆస్మాకి సరదాగా అనిపించింది. పుట్టి బుద్ధిరిగాక ఆమె ఎప్పుడు ఒంటెల్ని చూడలేదు. అంత పొడుగు మెడలతో నిలువెత్తు ఆ జంతువులు నడుస్తుంటే చాలా తమాషాగా ఉంది. అయితే వాటి నడక కూడా తమాషాగా ఉంది. బెదురుతూ కొన్ని, అసహనంగా కొన్ని ఒంటెలు ఉన్నాయి. ఈలోపు ఒకతను స్టేడియం చివరి నుంచి ఒక కొరడా తీసుకుని ఒక ఒంటె మీద కొట్టాడు. బెదిరిపోయి పరిగెత్తి మిగతా వాటి మీద పడింది. అన్నీ కలిసి గగ్గోలుగా స్టేడియంలో పరుగులు తీస్తున్నాయి. అందరూ ఈలలు కేకలు వేస్తున్నారు. ఆ సమయంలో జరిగింది ఆ సంఘటన. జీవితంలో ఏది అంతగా ఆమెని షాక్కి గురి చేయలేదు. మైదానం చుట్టూ 8 అడుగుల ఫెన్సింగ్, ఒక గేటు మాత్రమే ఉంది. ఆ గేటు మూసివేయబడి ఉంది. అక్కడందరూ చూస్తుండగా 4 పిల్లవాళ్ళు బలవంతంగా మైదానంలోకి విసిరివేయబడ్డారు. ఎముకల గూడుల్లా ఉన్న వాళ్ళ మొహాల్లో చావు భయం. మెదడును ప్రేరేపించే మందు తాగించబడ్డ ఒంటెలు పిచ్చిగా పరుగులు తీస్తున్నాయి. సరిగ్గా వాటి మధ్య పడ్డారు ఆ పిల్లలు. వెంటనే లేచి చావు భయంతో కేకులు వేస్తూ పరుగులు తీశారు. వారి వెనకబడ్డాయి ఒంటెలు. అప్పుడు ప్రారంభమైంది అసలైన రాక్షస క్రీడ. డబ్బు మదంతో మానవత్వం మరచిన విలాసవంతుల ఎడారి క్రీడ. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన క్రీడ. కానీ అక్కడెవరూ బాధపడటం లేదు. పట్టరాని ఆనందంతో రెచ్చిపోతున్నారు. బిగ్గరగా కేకులు పెడుతున్నారు. ఒంటెల్ని మరింత రెచ్చగొడుతున్నాయి. ఆ పసివారి ముఖాల్లో ప్రేత కళ ఎటువంటి మనుషులనైనా కదిలించి వేస్తుంది. కానీ అక్కడున్న వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. పేద దేశాల్లోని బిచ్చగాళ్ల పిల్లల్ని, పేద పిల్లల్ని చౌకగా కొని ఈ వెరైటీ క్రీడల కోసం వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటారు.
దాని ద్వారా వచ్చే శాడిస్టిక్ ఆనందంతో పీకల దాకా తాగి ఆ రాత్రి సుఖంగా నిద్రపోతారు. ఒంటెలతో పోటీ పడలేని ఒక బాలుడు వాటి కాళ్ల కింద పడి రక్తపు ముద్దగా మారాడు. నిర్ణీత సమయం పావుగంట గడిచింది. మిగతా ముగ్గురికి మరణశాసనం కాస్త వెనక్కి పొడిగించబడింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న చాన్ ఆస్మా చెంపలు కన్నీళ్లతో తడిసిపోతున్నాయి. మొదటిసారి బురకా ధరించినందుకు సంతోషించింది. జిలానీ కోసం చూసింది చాన్ ఆస్మా. దూరంగా మనుషుల్లో కలిసిపోయి కనిపించాడు. చేతులు కట్టుకొని చూస్తున్నాడు. అతని మొహంలో లీలామాత్రంగా కనిపిస్తున్న కసిని చూసి సంతృప్తి పడింది. ఈ అడవిలో ఈ మృగాల మధ్య మానవత్వం మరచిపోని మనిషి ఉన్నాడన్న సంతృప్తి అది. మిగతా ముగ్గురు బాలుర మరణంతో అప్పటికి ఆ రోజుకి ఆ కిరడ ఆగిపోయింది. మిగిలిన 4వ వాడు ఆ రోజు విజేత. ఆ విజేత మొహంలో ఆనందం లేదు, చావు భయమే. ఆ కోలాహం సద్దుమణగగానే చాన్ ఆస్మా జిలానీ బయలుదేరి వచ్చేశారు. అయితే తిరుగు ప్రయాణంలో ఈసారి చాన్ ఆస్మాతో పాటు వెనక సీట్లో అబ్దుల్లా కూడా కూర్చున్నాడు. ఆమె అప్పటికి గంట ముందే నిశ్చయించుకుంది. ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోవాలి త్వరగా. అవసరమైతే అబ్దుల్లాని చంపైనా సరే. జిలానీకి పాస్పోర్ట్ ఉంది, చాన్ ఆస్మాకి పాస్పోర్ట్ ఉంది. జిలానీ రహస్యంగా ఇద్దరికి వీసా అప్లై చేశాడు. చాన్ ఆస్మాని తన భార్యగా చూపించాడు. లోకల్ పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు. వాళ్ళకి చాన్ ఆస్మా తెలీదు. ఆ బంగ్లాలో ఆమె అబ్దుల్లా భార్యగా ఉంటున్నట్లు తెలియదు. పోలీసులు వచ్చినప్పుడు అవుట్ హౌస్లో ఈ తతంగం అంతా నడిచింది. వంట మనిషి కళ్ళు గప్పి ఆ కాసేపు చాన్ ఆస్మా అవుట్ హౌస్కి వచ్చింది. మరో 4 రోజులకి వీసా మంజూరైంది. వెంటనే జిలానీ సెల్ ఫోన్ నుంచి హైదరాబాద్లో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడింది. అర్జెంటుగా ఉన్న ఆస్తుల్ని క్యాష్ చేసుకుని 3వ కంటికి తెలియకుండా నార్త్ ఇండియా పారిపోమని చెప్పింది. మళ్ళీ తను వాళ్ళని ఎక్కడ ఎప్పుడు కలుసుకుంటుందో చెప్పి ఆ క్షణానికి తను చేరుకోలేకపోతే తన కోసం 2 కన్నీటి బొట్లు కాల్చి మర్చిపోమని చెప్పింది. తెల్లవారుజామున 4 గంటలకి ఫ్లైట్. రాత్రిపూట ఊడిపడ్డాడు అబ్దుల్లా. కత్తివాటికి నెత్తురు చుక్కలేదు ఆమె మొహాన. ఏం చేయాలో తోచక ఆ ప్రహరీ చుట్టూ పిచ్చెక్కిన వాడిలా తిరిగాడు జిలానీ. అయితే ఎక్కువసేపు బాధపడాల్సిన అవసరం తప్పింది. చాన్ ఆస్మాని ఓసారి చూసి అందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారో లేదో చూసుకుని 10 బయలుదేరాడు అతను. సంతోషంతో ఊపిరి పీల్చుకుంది. అయితే ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అతను వెళ్ళడాన్ని కిటికీ పరదాలు తొలగించి చూస్తే అబ్దుల్లా జిలానీని కూడా తనతో వెంట పెట్టుకుని తీసుకువెళ్తున్నాడు. అయిపోయింది ఇన్నాళ్ళు తమ శ్రమ వృధా. ఇక జిలానీ టైంకి చేరుకోలేడు. కిటికీకి మొహమాంచి గంటికి మంటికి ఏకదారిగా ఏడుస్తూనే ఉండిపోయింది. 4 గంటలు అతి భారంగా గడిచాయి. దూరంగా కారు లైట్ల వెలుగులు చూసి చాన్ ఆస్మా నిటారుగా అయింది. విచిత్రంగా కారు లోపలికి రాలేదు, బయటే ఆగింది. జిలానీ లోపలికి వచ్చాడు. తోటలో నుండి ఆమెని కిందకి వచ్చేయమని సైగ చేశాడు. మెల్లగా శబ్దం రాకుండా తలుపులు తీసుకుని బయటకు వచ్చేస్తుంటే పనివాళ్ల మీద జాలి కలిగింది. తను పారిపోయినందుకు వాళ్ళని హింసిస్తాడు కాబోలు, కానీ రక్షణ కల్పించాల్సిన బాడీగార్డ్లతోనే తను పారిపోయింది కాబట్టి వాళ్ళ తప్పు లేదని క్షమించవచ్చు. బయటకు వచ్చే ముందు జాగ్రత్త చర్యగా బయట తలుపులు గడియపెట్టేసింది. మళ్ళీ అబ్దుల్లా వచ్చే వరకు తను పారిపోయిన విషయం తెలిసే ఆస్కారం లేదు. ఆ ఇంటికి ఫోన్ లేదు. ఉన్న సెల్ ఫోన్ జిలానీ దగ్గర ఉంది. నడిచి వెళ్ళి అతని కబురు చేరవేయాలన్నా పూట పడుతుంది. అప్పటికి తాము ఇండియాలో ఉంటారు. బయటకు వచ్చేసరికి జిలానీ కుక్కల్ని మచ్చిక చేస్తూ కనిపించాడు. చాన్ ఆస్మాని చూడగానే గురుమన్నాయవి తమ మనిషేనన్నట్లు వారి శరీరాన్ని నిమిరాడు. అక్కడి నుంచి కారులో బయలుదేరి ఎయిర్పోర్ట్కి 1/2 కిలోమీటర్ దూరంలో కారు వదిలేసి ఎయిర్పోర్ట్లో ప్రవేశించారు. అప్పటికి 1/2 గంట సమయం ఉంది. అనౌన్స్మెంట్లు అవుతున్నాయి. అప్పటికే సెక్యూరిటీ చెక్ చేస్తున్నప్పుడు పాస్పోర్ట్ వీసాలు తనిఖీ చేస్తుంటే ముచ్చెమటలు కమ్మాయి. ఫ్లైట్లో కూర్చున్నా దడ తగ్గలేదు. ముంబై చేరే వరకు ఈ టెన్షన్ తగ్గదు. ముంబై సిటీ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని నిద్రలేస్తున్న సమయానికి ఫ్లైట్ దిగారు జిలానీ, చాన్ ఆస్మాలు. అక్కడ చెకింగ్ పకడ్బందీగా ఉంది. అన్ని వలయాలను శృంఖలాలను ఛేదించుకుని స్వేచ్ఛా భారతంలోకి కాలు మోపారు. టాక్సీలో కూర్చోగానే బురకా తీసి విసిరి కొట్టింది చాన్ ఆస్మా. టాక్సీ డ్రైవర్ ముసిముసిగా నవ్వుకుంటుండగా జిలానీ మెడ చుట్టూ చేతులు వేసి కౌగులించుకుని అతని పెదాల మీద ముద్దునిచ్చింది. చెప్పడం ముగించింది దేదీప్య. అప్పటి వరకు ఆమె చెప్పింది ఆసక్తిగా విన్న మనోజ్ లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. అప్పటికి టైం 2 గంటలు. ఈ కథ విన్నాక మీకేమనిపించింది అడిగింది. చెప్పాలా అన్నాడు మనోజ్. అందుకేగా అడిగింది అంది దేదీప్య. వద్దులే, చెబితే బాధపడతావు. నవ్వాడు. కోపంగా చూసింది ఆమె. సరే నాకేమనిపించిందంటే
ప్రేమించిన వాడి కోసం భర్తనైనా వదిలేయవచ్చునని చెప్పాడు. అతని మాట పూర్తయిందో లేదో గబాలన వచ్చి అతని జుట్టు 2 గుప్పెళ్లతోనే బిగించి పట్టుకుని, అలా ఎందుకు అనిపించింది? అక్కడ ప్రేమ కాదు, స్వేచ్ఛ కావాలి. తనకి నచ్చిన వాడినే ఎంచుకునే స్వేచ్ఛ, 10 మంది ఆడవాళ్లతో గడిపి వాడి నుండి విముక్తి. తామిద్దరూ పట్టుబడినట్లయితే బహిరంగ ఉరి అని తెలిసి ప్రాణానికి దిగించి అంత సాహసం చేశారు. స్వేచ్ఛ కోసం. అది తెలీదా? లేకపోతే కావాలని అంటున్నారా? ఒక్కో మాట కోపంగా పలికి విసవిసా తన గదికి వచ్చేసింది దేదీప్య. వెనకాలే వచ్చి సారీ చెప్పి బతిమలాడాడు మనోజ్. ఎప్పటికో శాంతించింది దేదీప్య. ఆ 2 రోజులు సరదాగా గడిచిపోయి అతన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ప్రవర్తించింది దేదీప్య. ఇద్దరూ మంచి స్నేహితుల్లా మెలిగారు. దేదీప్య వంట రుచిగా చేయడం చూసి మనోజ్ మెచ్చుకుంటుంటే, మనోజ్ ఇంటిని క్లీన్గా ఉంచడాన్ని దేదీప్య మెచ్చుకుంది. ఇద్దరిని చూసి ముచ్చటపడింది రత్నం. ఆదివారం సాయంత్రం కాగానే దేదీప్యని తిరిగి హాస్టల్ దగ్గర దింపడానికి బయలుదేరినప్పుడు ఆమె మొహంలోని ఆశాభంగాన్ని చూసి భరించలేక చటుక్కున తల తిప్పుకున్నాడు మనోజ్. ఆమెని దింపేసి వస్తుంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ దేదీప్యని పిలుచుకొని వచ్చేయాలన్నంత ఆవేశం వచ్చింది. అతి ప్రయత్నం మీద ఆపుకున్నాడు. మధ్యలో దసరాకి ఇంటికి వెళ్ళి వచ్చారిద్దరు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండటం చూసి సంతోషించింది సరోజనమ్మ. ఆ తర్వాత 2 నెలలకి 2 రోజులు ఇద్దరూ కలిసి చాలా సరదాగా గడిపేశారు. ఆ సమయం కోసం దేదీప్య కన్నా మనోజ్ ఎక్కువ ఎదురు చూశాడంటే అతిశయోక్తి కాదు. ముచ్చటగా 3వసారి అతని దగ్గర 2 రోజులు గడపడానికి వచ్చినప్పుడు మాత్రం దేదీప్య మనసంతా దిగులుగా మారిపోయింది. అతను ఒప్పుకోకపోతే ఈసారితో ఇక తన ఆశను వదిలేసుకోవడమే. అతను కారులో తీసుకొస్తుంటే ఎప్పటిలా హుషారు కలగలేదు. దిగులుగా అనిపించింది. చూస్తూ కూర్చుంది. కాలనీ చివరికి కారు రాగానే ఎదురుగా ఉవ్వెత్తున మంటలు కనిపించాయి. గబగబా కారు దిగారు. అందరూ హడావిడిగా అటు ఇటు పరుగులు పెట్టేవారే కానీ ఎవరికి ఏం చేయాలో తోచడం లేదు. గబుక్కున సెల్ ఫోన్ తీసి అతనికిచ్చి ఫైర్ సర్వీస్కి ఫోన్ చేయండి చెప్పింది దేదీప్య. వెంటనే చేశాడు. వాళ్ళు రియాక్ట్ అయ్యారు. తమకి ఇప్పటికే కాల్ అందిందని బయలుదేరుతున్నామని చెప్పారు. తమ కాలనీకి చివర ఉన్న ఇళ్ళని ఎల్లుగడ్డితోనూ తాటాకులతోనూ వేసిన ఇళ్ళే. ఒకరింట్లో నుంచి కిరోసిన్ స్టవ్ నుంచి మంటలు వచ్చి ఇల్లు అంటుకుందని, అన్ని ఇళ్ళు పక్కపక్కనే ఉండటం చేత ఒకదానికొకటి అంటుకున్నట్టు తెలిసింది. మగవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలి, ముతక, పిల్ల, పీచు పెడబొబ్బలు పెడుతూ బిగ్గరగా ఏడుస్తున్నారు. కొంతమంది ఇళ్లలో దాచుకున్న విలువైన వస్తువుల కోసం లోపలికి వెళ్లే సాహసం చేస్తున్నారు. గబగబా రంగంలోకి దూకింది దేదీప్య. వాళ్ళందరినీ బలవంతంగా ఖాళీ ప్రదేశానికి తీసుకొచ్చింది. ఇళ్లలోకి వెళ్ళి తమ సామాను తీసుకుని కాలిన గాయాలతో బయటకు వస్తున్నారు కొంతమంది. ఒకరిద్దరు పరిస్థితి ప్రమాదంగా ఉంది. ఆటోలు, రిక్షాలు ఆపి వాళ్ళని ఎక్కించి హాస్పిటల్కి పంపించింది. గాయాలు తీవ్రంగా ఉన్నవారిని మనోజ్ తన కారులో తీసుకువెళ్ళాడు. వచ్చేప్పుడు ఫస్ట్ ఎయిడ్ పట్టుకొచ్చాడు. ఇద్దరూ కలిసి ప్రథమ చికిత్స చేశారు. ఆ కాలనీలో మరికొందరు యువకులు స్వచ్ఛంద సేవకై వచ్చారు. 200 కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. వారికి ఆ పూటకి కావలసిన ఆహారాన్ని అందరూ కలిసి సమకూర్చారు. అక్కడికి దగ్గరలో ఉన్న కళ్యాణ మండపంలో వాళ్ళకి తాత్కాలికంగా నివాసం కలిగేలా ఏర్పాటు చేశాడు మనోజ్. అన్నీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజాము 5 అయింది. 7 గంటల వరకు ఒళ్ళు ఎరగకుండా నిద్ర పట్టింది. మళ్ళీ గబగబా లేచి స్నానాధికాలు ముగించుకొని టిఫిన్ తిని మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అప్పటికే రాత్రి సహాయం చేసిన అబ్బాయిలు, అమ్మాయిలు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి ఏం చేయాలో ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అక్కడ ఇల్లు పునర్నితమయ్యే వరకు వాళ్ళకి ఆహారం అందించాలి. దాదాపు 500 మందికి ప్రతిరోజు ఆహారం అంటే మాటలు కాదు. వెంటనే విరాళాల సేకరణ మొదలెట్టారు. కావలసిన వెచ్చాలన్నీ కొని వాళ్ళకి ఇచ్చారు. ఆ నిరాశ్రయులే కళ్యాణ మండపంలో వంటలు చేసుకోవటం మొదలెట్టారు. ఆ బాధ్యతలను ఇంకా తాము చేయగలిగేది ఏముందని తర్జన పడుతుండగా మనోజ్ శుభవార్త మోసుకొచ్చాడు. శాంతా బయోటిక్ ఆ కాలనీని అడాప్ట్ చేసుకోవడానికి మనోజ్ వాళ్ళ ఎండీని ఒప్పించాడు. అందరూ కలిసి శ్రమదానం చేసుకుని ఇల్లు కట్టుకుంటే అందుకు కావాల్సిన వస్తువుల్ని ఆ సంస్థ అందజేస్తుంది. ప్రభుత్వ పరిహారము ఎలాగూ వస్తుంది. అంతా సవ్యంగా జరగాలే కానీ 15 రోజుల్లో పరిస్థితి మారిపోతుంది. నిరాశ్రయులంతా వచ్చి వీళ్ళ కాళ్ళకి మొక్కినంత పని చేశారు. ఇంత త్వరగా పరిస్థితి చక్కబట్టడానికి ఈమె ప్రేరణే కారణం. దేదీప్యని చూపించి చెప్పాడు మనోజ్. అక్కడి వారందరూ హర్షధ్వానాల ద్వారా ఆమెకి కృతజ్ఞతని తెలియజేశారు. మనిషి కష్టంలో ఉన్నప్పుడు చూసి ఆదుకోవటం తోటి మనిషిగా నా కర్తవ్యం. అది నేను నిర్వహించాను, అంతేగాని మరేమీ కాదు వినమ్రంగా అంది దేదీప్య. ఆ 2 రోజులు ఆ విధంగానే గడిచిపోయాయి. ఆదివారం సాయంత్రం వెళ్ళిపోయే
సమయం ఆసన్నమైంది. ఇదివరకట్లా దిగులు పడటం లేదు దేదీప్య, ఇదివరకట్లా మదన పడటం లేదు మనోజ్. ఇద్దరు ప్రశాంతంగా ఉన్నారు. సంఘంలో మనుషుల కష్టసుఖాలతో మమేకం కావడం వ్యక్తిగత ప్రేమానుభవం కన్నా గొప్పగా ఉంటుంది, సంతృప్తిని కలిగిస్తుంది. దాన్ని అనుభవిస్తున్నారు ఇద్దరు. దేదీప్య రెడీ అయ్యి లగేజ్ తీసుకుని హాల్లోకి వచ్చింది. మనోజ్ ఇంకా షార్ట్స్లోనే ఉన్నాడు, టీవీ చూస్తున్నాడు. 6 దాటింది, వెళ్ళాలి. ఎలీజా మేడం ఏమైనా అనుకుంటారు, చిన్నగా అంది. ఈరోజు నువ్వు వెళ్ళిపోతే ఎలా దేదీప్య, చూపు మరల్చకుండానే అన్నాడు. మరి అర్థం కానట్లు అందామె. ఆ కాలనీ పనులు ఇంకా చాలా ఉన్నాయి. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడి పునర్నిర్మాణ వ్యవహారాలు, ఎవరికి ఎన్ని వస్తువులు ఇవ్వాలో, ఆ ఇళ్ల ప్లాన్లు, ఇవన్నీ ఎవరు చూస్తారు? నువ్వే ఉండాలి. దీనికి 1 నెలన్నా పడుతుంది. ఆ తర్వాత అని ఒక క్షణం ఆగి ఆర్ద్రతాపూరిత స్వరంతో, ఆ తర్వాత ఇక్కడ ఒక అమాయకుడు రత్నాన్ని చేజార్చుకోబోయి దక్కించుకుంటున్నాడు. దయచూపి వాడి అమాయకత్వాన్ని క్షమించి వాడి జీవితంలో వెలుగులు నింపాలి. అందుకే నువ్వు జీవితాంతం ఇక్కడ ఉండిపోక తప్పదు, చెప్పాడు మనోజ్. అతని మాటల్ని కళ్ళు పెద్దవి చేసి వింది. అతను ఏమన్నాడో వెంటనే అర్థం కాలేదు. మరోసారి మన్నం చేసుకుంది. విషయం అర్థం కాగానే యూ అంటూ పరుగున వచ్చి ఒళ్ళో వాలిపోయింది. 2 చేతులతోనూ గాఢంగా హృదయానికి అదుముకున్నాడు. వాళ్ళిద్దరినీ ఆ స్థితిలో చూసి రత్నం ముసిముసిగా నవ్వుకుంటూ, అమ్మగారు వెళ్ళొస్తా, తలుపులు వేసుకోండి, గట్టిగా కేక వేసింది. ఆ మాటలు విని ఉలిక్కిపడి లేవబోయింది దేదీప్య. లేవనీయలేదు మనోజ్. అలా ఎంతసేపు ఉండిపోయారు. ఇక మనల్ని ఎవరూ విడదీయలేరు, నాకు తెలుసు, ఆమె పాపెటిలో మృదువుగా చుంబిస్తూ అన్నాడు మనోజ్. ఎక్వేరియంలో చేపలు అల్లిబిల్లిగా గజిబిజిగా పరిగెత్తాయి. అటువైపు చూసి మధురంగా నవ్వింది దేదీప్య. పనుల ఒత్తిడి తగ్గాక హాస్టల్ వెకేట్ చేసింది దేదీప్య. ఇద్దరు వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నారు. ఆల్ ది బెస్ట్, చెప్పింది ఎలీజా. కాలనీ పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇళ్ల నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. ఆ రోజు సాయంత్రం త్వరగా వచ్చాడు మనోజ్. రావడంతోనే రకరకాల ప్యాకెట్స్ తెచ్చాడు. ఏంటని అడిగింది దేదీప్య, ఓ ముఖ్యమైన పని ఇవాళ నుంచి ప్రారంభించాలని నిశ్చయించుకున్నాను, చెప్పాడు. ఆమెకేం అర్థం కాలేదు. ఆమెని తన బెడ్రూమ్ నుండి పంపేసి తనొక్కడే తలుపులు వేసుకుని కూర్చున్నాడు. అతని చర్యకు దేదీప్య విస్మయానికి లోనైంది. 7 వంట పని ముగించి రత్నం వెళ్ళిపోయింది. దేదీప్య స్నానం ముగించి నైటీ వేసుకుంటుంటే సడన్గా ఆమె గదిలో ప్రత్యక్షమయ్యాడు మనోజ్. చెప్పకుండా వచ్చేస్తారేంటి, వెళ్ళండి, హృదయానికి చేతులు అడ్డు పెట్టుకుంటూ కసిరింది. ఓ సారీ, నైటీ వద్దు, ఈ చీర కట్టుకో అంటూ ఖరీదైన తెల్లని చీర ఇచ్చాడు. దేదీప్యకి విషయం అర్థమై నవ్వొచ్చింది. అతను చెప్పినట్లుగానే తయారైంది. అతను స్నానం చేసి వచ్చాడు. ఇద్దరు భోజనాలు చేశారు. భోజనం మధ్యలోనే అతను లేచి అన్నం తింటున్నప్పుడు ఎర్రగా కదిన ఆమె పెదవుని తన పెదవులతో బంధించాడు. కాలం కాసేపు ఆగిపోయింది. భోజనాలు కాగానే ఆమెని తన బెడ్రూమ్కి తీసుకెళ్లాడు. అక్కడ ఫస్ట్ నైట్ తాలూకు అలంకరణ ఉంది. ఎక్కడా ఏ లోటు చేయకూడదని అతను తపిస్తున్నాడు. ఆనందంతో కళ్ళు తడయ్యాయి. అది గమనించి ఆమె దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ నైట్ రోజు నువ్వు నవ్వుతూ నన్ను కవ్వించాలి తప్ప డల్ అయిపోతే ఎలా, అన్నాడు. నవ్వింది దేదీప్య. మంచం మీదున్న మల్లెలు వికసిస్తూ నవ్వాయి. అతని మాటలకి బుగ్గలు ఎర్రబడ్డాయి. ఎర్రబడ్డ ఆమె బుగ్గల్ని చూసి గులాబీలు సిగ్గుపడ్డాయి. అతను దగ్గరికి వస్తుంటే కన్నె వయసు శరీరం మీద దాడి ప్రారంభించింది. ఆమె నడుం చుట్టూ కుడి చేయి చుట్టి ఎడం చేయిని ఆమె తల వెనుకకి పోనిచ్చాడు. కళ్ళు ఎర్రమడుపులయ్యాయి. ముందు మృదువుగా తన పెదాలతో ఆమె పెదవుల్ని బ్రష్ చేశాడు. కింద పెదవి మీద తన నాలుకతో ప్రేమాక్షరాల్ని లిఖించాడు. తర్వాత నాలుకలు 2 పెనవేసుకున్నాయి. దాడి ఉధృతమయ్యే కొద్దీ అతని చెయ్యి నడుం మీద బిగుసుకుపోతుంది. నడుం మరింతగా చిక్కి శల్యమవుతోంది. గాలితో నిండిన బెలూన్ మధ్య బిగించి పట్టుకుంటే తక్కిన భాగం ఉప్పొంగినట్లు ఎదభాగం మరింత పెరిగింది. ఆగైనట్లు చీర శరీరం నుండి తప్పుకుంది. అతని చేతులు ఎక్కడెక్కడో స్పృశించాయి. అతను మరింత అడ్వాన్స్ అవుతుండగా ఆగండి, వారించింది దేదీప్య. ఎందుకు, అడిగాడు మనోజ్. ఓ ప్రశ్నకి సమాధానం చెప్పాలి, కండిషన్ పెట్టింది. ఇప్పటికే ఈ బ్రహ్మచారి వయసు వేస్ట్ అయిపోతుందని బాధపడుతుంటే మధ్యలో ఈ కండిషన్స్ ఏమిటి? తన ఛాతీతో ఆమెని ఒత్తుతూ అన్నాడు. ఆ ఒత్తిడికి అంత కఠినమైన ఎదభాగాలు అణిగిపోయాయి. అతన్ని తోస్తూ చెప్పాల్సిందే అంది. సరే అడుగు, అతను తన పని కానిస్తూ అడిగాడు. చక్రస్థని అంటే ఏమిటి, అంది దేదీప్య. ఏంటి, ఆ పదం అర్థంగా అడిగాడు. చక్రస్థని, మళ్ళీ అంది దేదీప్య. చక్రస్థన, ఎప్పుడు ఆ పదం వినలేదే, విచిత్రంగా ఉంది. చక్రస్థని విడదీసి చదివాడు. అతని బుర్రకి ఏం అర్థం కాలేదు. కాసేపు ఆలోచించాడు. దేదీప్య, ఇప్పుడంత అవసరం అంటావా, అన్నాడు. చాలా అవసరం. నా భర్త ఎంత రసికుడో కూడా తెలియద్దు, కవ్వింపుగా అంది దేదీప్య. రసికత్వమా, ఇలా మాటల్లోనా, చేతల్లో చూపిస్తా, పౌరుషంగా అన్నాడు.
టాక్ ఈజ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ రొమాన్స్ చెప్పింది దేదీప్య. ఆలోచనలో పడ్డాడు. నిజమే, ఓడిపోకూడదు. ఆలోచనలో పడ్డాడు. చక్రస్థని, చక్ర అంటే చక్రం, రౌండ్ అయి ఉండొచ్చు. సని అంటే ఆ పదం ఎక్కడో విన్నట్లు గుర్తు. ఆలోచించగా చటుక్కునే గుర్తొచ్చింది. 2 పదాలు కలిపి సాభిప్రాయంగా ఆమె కంఠం కిందకి చూస్తూ ఎస్ ఐ గాట్ ఇట్ చెప్పాడు. చక్రస్థని అంటే చక్రాల వంటి గుండ్రని కలది అని. యామై రైట్ అని అడిగాడు మనోజ్. ఎస్. వెనక నుండి అతనికి హత్తుకుపోయింది. 2 చురకత్తులు వీపులో దిగబడినట్లు ఫీల్ అయ్యాడు. అన్నాచ్ఛాదితంగా ఉన్న అతని వీపు చుట్టూ ఆమె మెత్తని శరీరం హత్తుకుపోవడం, ఆ మెత్తదనం, ఆ కొత్తదనం రసరమ్య లోకాల్లోకి తనువు మనసుల్ని పంపిస్తోంది. ఆమె లోతైన నాభి మీద మొహంతో రాశాడు. సూదిగా ఉన్న అతని ముక్కు గుచ్చుకొని గిలిగింతలు కలిగించింది. బలమైన సన్నటి జగనాల మీద చెయ్యి నిలవటం లేదు. అంత సన్నగా కఠినంగా ఉన్నాయవి. దేదీప్య, నిజంగా నువ్వు అందగత్తివి. నీ మనస్సు, నీ శరీరం చాలా సౌందర్యంతో ఉన్నాయి. ఇంకో ఆడదాని వైపు జీవితంలో చూడను, ప్రామిస్ చెప్పాడు. ఆమె అతన్ని చుట్టుకుపోయింది. ఎన్నో యుగాల నుండి వేచి ఉన్న ప్రేమికుల్లాగా పెనవేసుకుపోయారు. ప్రేమలో కేవలం మనసుకే ప్రాధాన్యత ఇస్తే మంచిదే, కానీ 100% మనసే ఆక్రమించదు. ప్రేమలో శరీరానికి ప్రాధాన్యత ఇస్తే అది ప్రేమ కాదు. ప్రేమకి ఆరోగ్యవంతమైన రొమాన్స్ ఫినిషింగ్ టచ్ లాంటిది. దేదీప్య, మనోజ్ ఒకటవ్వడానికి ముందే ఎగుడు దిగుడని చవి చూశారు కాబట్టి ఆ తర్వాత వాళ్ళ జీవితం నిలకడగా సాగుతోంది. తమ మధ్య వచ్చే అభిప్రాయ భేదాన్ని అవగాహనతో సరిచేసుకోగలుగుతున్నారు. సరోజనమ్మ వచ్చి ఓ 15 రోజులుండి మనవరాలి కాపురం చూసి తృప్తిగా తన గ్రామానికి వెళ్ళిపోయింది. మనోజ్కి ఉద్యోగ జీవితంలో సంతృప్తి, సంసారంలో అనురక్తి. దేదీప్యకి రీసెర్చ్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఇంట్లో మనోజ్ సహకారం బాగుంది. ఎలాంటి చీకు చింత లేకుండా జీవితం హాయిగా గడిచిపోతుంది. తమ మొదటి పెళ్లి రోజులని ఆనందంగా గడిపిన ఆ జంట తమ జీవితాల్లో 3వ మనిషి రాకని ఎంత మాత్రమూ ఊహించలేదు. నిండు గంభీరమైన సముద్రం లాంటి అతను, వయ్యారాలు వెలువెత్తే నది లాంటి ఆమె, వీళ్ళిద్దరి మధ్య సౌందర్యాభిమానాల ప్రపంచంలా రివ్వుమని దూసుకుని రాబోతున్న ఆ 3వ మనిషి ఎవరు? మనోజ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక రత్నం సహాయంతో వంట పని, ఇంటి పని ముగించింది దేదీప్య. ఆ రోజు యూనివర్సిటీకి హాలిడే, అందుకే ఇంట్లోనే ఉండిపోయింది. కూని రాగాలు తీస్తూ స్నానం చేసి డ్రెస్ అయింది. రత్నం సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. పుస్తకాలు ముందేసుకొని కూర్చుంది, కానీ వంట మీద శ్రద్ధ లేదు. తెల్లవారి మనోజ్ పెట్టిన భోజనంతో ఒళ్ళంతా అలిసింది. దానికి తోడు వేడివేడి పూరీలు చేసి రత్నం ఇవ్వడంతో కొంచెం ఎక్కువే తిన్నది. దాంతో నిద్ర ఉంచుకు వస్తుంది. ఇక లాభం లేదు అని పడుకోవడానికి లేచింది. పుస్తకాలు తీసి షెల్ఫ్లో పెట్టింది. మనోజ్తో మాట్లాడాలనిపించి అతనికి ఫోన్ చేసి బాస్తో మాట్లాడుతున్న అతన్ని ముద్దిమ్మని ఇబ్బంది పెట్టింది. రాత్రికి నీ పని చెబుతానుండు. అతను మెల్లగా గొనగడం విని నవ్వుకుని ఫోన్ పెట్టేసి బెడ్రూమ్ వైపు నడుస్తుండగా డోర్ బెల్ మోగిన శబ్దం వినబడింది. కూరగాయలతను అనుకుని తలుపు తీసింది. ఎదురుగా ఉన్న మనిషిని చూసి నిశ్చేష్టురాలైపోయింది. మెదడు నుండి సంకేతాలు అందడం మానేసినప్పుడు శరీరం చలనరహితమవుతుంది. ఊహించని విషయం ఎదురైనప్పుడు మెదడు స్తంభించిపోతుంది. దాంతో నవనాడులు కృంగిపోతాయి. హలో దేదీప్య, మే ఐ కమ్ ఇన్? విశాల్ నవ్వుతూ ముందుకొచ్చాడు. మాటలు దానిలా అతన్ని చూస్తుండిపోయింది. విశాల్? ఎస్, ఒకప్పుడు ప్రేమించిన విశాల్ వచ్చాడు. ఇది కల కాదు, నిజమే. తను వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకోసం? పూల తోటలా భావిస్తున్న తన జీవితాన్ని ఏం చేయాలని వచ్చాడు? ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న టెర్రర్ని చూసి హేళనగా నవ్వాడు. ఆమె గుమ్మం దగ్గర నిలబడింది. అతను వచ్చి సోఫాలో కూర్చున్నాడు. లోపలికి పిలవనంతగా పరాయవాడినా అడిగాడు. ఏమీ మాట్లాడలేదు ఆమె. కోపం, భయం, ద్వేషం కమ్ముకుంటుంటే కసిగా అతని వైపు చూసింది. ఆ ఫీలింగ్స్ గమనించి చిన్నగా నవ్వాడు. వచ్చి కూర్చో చెప్పాడు. అలాగే నిలబడింది దేదీప్య. ఓకే, నీ మొండితనం నాకు తెలుసు కదా అన్నాడు విశాల్. అతనే లేచి పచారులు ప్రారంభించాడు. సో నవ్ యు ఆర్ మిస్సెస్ మనోజ్ వ్యంగ్యంగా అన్నాడు. అతని కనుబొమ్మ చిత్రంగా పైకి లేచింది. నేను టచ్ చేశాను నిన్ను. అతను ఎలా చేసుకున్నాడు? అసలు నువ్వు చెప్పావా అడిగాడు విశాల్. విశాల్, ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇక వెళ్ళిపో అంతే దేదీప్య. ఎలా వెళ్ళిపోతాను? నా ప్రాణాన్ని ఇక్కడ వదిలేసి అన్నాడు విశాల్. కంపరంగా తల తిప్పుకుంది. నీ మగుడు కావాలి, నాకు ఇచ్చేయమని వాడిని అడగాలి. మళ్ళీ మేమిద్దరం గొడవ పడాలి. ఇంకా ఎంత జరగాలి? విలాసంగా సోఫాలో వాలాడు.
సరిగ్గా అదే సమయానికి మనోజ్ ఛాంబర్లో అతని పర్సనల్ ఫోన్ మోగింది. విషయం వినగానే అతను గాబరాగా తాళాలు తీసుకుని బయలుదేరాడు. కొలీగ్స్ ఎదురయ్యి ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. అతని మొహంలో ఆతృత, ఆరాటం పోటీ పడుతున్నాయి. విశాల్, నీతో మాటలు అనవసరం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, కంగారుగా అంది దేదీప్య. ఏడుపు వస్తున్నట్లుంది. అప్పుడే వెళ్ళిపోతే ఎలా? నా కాబోయే భార్యని అతను ఎలా పెళ్లి చేసుకున్నాడో అడగొద్దు అన్నాడు విశాల్. మనోజ్ గుర్తు రాగానే భయం మరింత పెరిగింది. ఇప్పుడు ఈ విశాల్ మాటలు వింటే మనోజ్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? మై గాడ్, ఏం జరగబోతోంది? ఈ 6 నెలలు మనోజ్తో తను గడిపింది అంతా కళ్ళలాగే మిగిలిపోతుందా? అసలు విశాల్ ఇక్కడికి ఎలా వచ్చాడు? తను ఇక్కడున్నట్లు అతనికి ఎలా తెలిసింది? ఆమె ముఖంలోని భావాలను పసిగట్టేసి, నువ్వు ఇక్కడున్నట్లు నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? ఈ ప్రపంచంలో నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుంటాను. నీకోసం దేనికైనా సిద్ధపడతాను. నా ప్రేమ నీకు తెలియదా? గర్వంగా అన్నాడు. ఎందుకు తెలీదు? నాతో ప్రేమతో పాటు ఇంటర్నెట్ ప్రేమికుల కోసం ఆశపడే నీ మనస్తత్వం బాగా తెలుసు, వ్యంగ్యంగా అంది. ఆమె అలా అంటుందని అతను ఊహించలేదు. విశాల్ ముఖం మారింది. అవును, నీకు అంతే తెలుసు. సరే, ఇవన్నీ అనవసరం. మీ ఆయనతో నేను మాట్లాడతాను. నువ్వు డైవోర్స్ తీసుకో, మనం పెళ్లి చేసుకుందాం చెప్పాడు. అతని మాటలు వినలేనట్లు చెవులు మూసుకుంది. విశాల్, నువ్వు ముందు బయటకు నడు. నీకు నాకు ఏ సంబంధము లేదు అర్చింది దేదీప్య. నిజంగా ఏ సంబంధము లేదా? నువ్వు నన్ను ఎప్పుడూ ప్రేమించలేదా? ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. చూపు తిప్పుకోబోయింది. సాధ్యం కాలేదు. చూపులతో కట్టిపడేస్తున్నాడు. ఒకప్పుడు ఎంత ప్రాణప్రదంగా ప్రేమించిందో గుర్తొచ్చి మనసంతా బాధగా అయింది. అవన్నీ గతం. నేను ఇప్పుడు నా భర్తతో హాయిగా ఉన్నాను. నన్ను వదిలి బాధ పెట్టకు, చేతులు జోడించింది. నువ్వు ఒక్కదానివే హాయిగా ఉంటే చాలా. మరి నేను నా హాయి సంగతి ఎవరు చూస్తారు? ఇదిగో దేదీప్య, ఇప్పుడే చెబుతున్నాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా దానివి. మన మధ్య ఏవో గొడవలు వచ్చాయి, ఓకే. ఈ మధ్యలోనివన్నీ తాత్కాలికం. మన ప్రేమే శాశ్వతం. నేను వెళ్ళి వస్తాను, మళ్ళీ వస్తాను. కాదు, వస్తూనే ఉంటాను. నువ్వు నా దాని అయ్యే వరకు. ఇట్స్ మై ఛాలెంజ్ చెప్పి గుమ్మం వరకు వెళ్ళి తిరిగి మీ ఆయనతో మన గురించి నేనే మాట్లాడతాను. నువ్వు తొందరపడకు. నువ్వు అసలే తిక్కపిల్లవి. ఎలా మాట్లాడాలో నీకు తెలియదు చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే కాళ్ళు చేతులు పట్టి తప్పినట్లయి దబ్బని సోఫాలో కూర్చునిపోయింది. మనోజ్ డ్రైవ్ చేస్తున్న కారు 80 మైళ్ళ వేగంతో పరిగెడుతోంది. ఏసీ కారులోనే చెమటలు పోస్తున్నాయి. సెల్ ద్వారా ఫోన్ ట్రై చేశాడు. ఎంగేజ్ వస్తుంది. మై గాడ్, అప్రయత్నంగా అతని నోటి వెంట వస్తుంది ఆ మాట. పావుగంటకి ఒక అందమైన బంగ్లా ముందు ఆగింది కారు. లాక్ చేసింది కూడా చూసుకోకుండా పరుగులాంటి నడకతో లోనికి నడిచాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అతను ఒక వ్యక్తి పేరు పెట్టి పిలుస్తూ ఆ బంగ్లాలో అన్ని గదులు వెతికాడు. ఎవరూ కనిపించలేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ మనసులో అనుకున్నాడు. బెడ్రూమ్ నుండి బయటకు వస్తూ అటాచ్డ్ బాత్రూమ్ నుండి షవర్ శబ్దం విని ఆగాడు. ఆ బాత్రూమ్ తలుపు ఓరగా తెరిచి ఉంది. మెల్లగా అడుగేసుకుంటూ అటువైపు నడిచాడు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. బాత్రూమ్ తలుపు మెల్లగా తీశాడు. చిన్న శబ్దంతో తలుపు కదిలింది. లోపల దృశ్యం చూసి షాక్ అయ్యాడు మనోజ్. 2 అడుగులు వెనక్కి వేశాడు. విశాలమైన ఆ అటాచ్డ్ బాత్రూమ్ తెల్లటి మార్బుల్ స్టోన్స్తో తడతలా మెరుస్తోంది. పైనుండి షవర్ పడుతుంది. ఆ షవర్ కింద నించుందో అమ్మాయి. తన ఊహా సుందరి తెల్లటి పలుచని దేవతా వస్త్రాన్ని మోకాళ్ల పై వరకు వచ్చేలా చుట్టి దాన్ని ఎడం భుజం మీద నుండి తిప్పి నడుం దగ్గర దోపింది. తమలపాకుల్లా లేత మామిడి చిగురుల్లా ఉన్న పాదాలకి వెండి పట్టీలు మెరుస్తున్నాయి. తెల్లటి పిక్కలు అరటి దవ్వల్లా ఉన్నాయి. ఒక కాలు నేల మీద స్థిరంగా అనగా దాని మీద మరో కాలు అలవోకగా అనింది. నీటి తడికి ఒంటికి అంటుకుపోయిన పలుచని వస్త్రం ఆమె సౌందర్యాన్ని, దృఢత్వాన్ని తెలియజేస్తుంది. శరీరం కన్నా కాలి పొడవు ఎక్కువ. సో ఏ చిత్రానికైనా ఏ వస్త్రానికైనా సరిపోయే ఫిగర్. వైటల్ స్టాటిస్టిక్స్ 36, 24, 36. పర్ఫెక్ట్ ఫిగర్. అతనిలోని చిత్రకారుని నేత్రాలు ఆమె శరీరంలోని అణువుని స్కాన్ చేస్తున్నాయి. తడిసిన నడుము మీద అలవోకగా ఆగిన కొండ, దాన్ని చుట్టిన చెయ్యి తామర తుడులా, చేతివేళ్ళు సన్నజాజి మొగ్గల్లా ఉన్నాయి. మరొక చెయ్యి పైకి లేచి నీటి దాగలతో సరాగమాడుతుంది. కట్టుకున్నది పలుచని వస్త్రం. అది నీటికి తడిసి ఒంటికి అతుక్కుపోయింది. దాని చోటు నుండి మగలు గొలుపుతూ కనిపిస్తున్న పగవాలు. నోరూరించే తెల్లటి ఐస్ క్రీమ్ మధ్య చెర్రీ పండు అమర్చినట్లు తేనె రంగులో మెరుస్తున్న హిమోన్నత శిఖరాల చివర్లు కళ్ళు చెదరగొడుతున్నాయి. శంఖం లాంటి అందమైన మెడ. ఆమె చర్మం ఎంత ట్రాన్స్పరెంట్ అంటే ఆమె మంచినీళ్ళు తాగినా కనిపించేంత. నీటి బిందువులతో మెరుస్తున్న గుండ్రటి భుజం, అరమోడ్పులైన కళ్ళు, సంపెంగ లాంటి ముక్కు, ఏ దాడి ప్రారంభం కాని లేత పెదవులు.
బుగ్గన సొట్టలు తడిసి వీపంతా పరుచుకున్న జుట్టు అతనిలోని చిత్రకారుడు మేల్కొన్నాడు. అప్రయత్నంగా అతని కళ్ళు తడయ్యాయి. షవర్ నుంచి కొంచెం ముందుకొచ్చింది ఆమె. అశోక్కి ఏం కాలేదు. నేనే మిమ్మల్ని అలా చెప్పి పిలిచాను. వీణ మీటినట్లుంది ఆమె స్వరం. అతను చూపు తిప్పుకొని మాటల కోసం తడుముకున్నాడు. మీ ఊహా సుందరిగా నేను పనికొస్తానా? మోడలింగ్ చెయ్యనా? అడిగింది. తీరుకోలేకపోయాడు మనోజ్. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. స్వప్నావిష్టుడిగా వెనక్కి మరలాడు. మీరు సమాధానం చెప్పలేదు. వెనక నుండి వినిపించింది. తిరిగి చూశాడు. ఏదో ఉత్తేజం నగనగాన పాకుతుంది. అదేంటో తెలుసుకోలేకపోతున్నాడు. భయం కలిగింది. దేదీప్య గుర్తొచ్చింది. వడివడిగా నడుస్తూ కారు దగ్గరికి చేరుకున్నాడు. ఆఫీస్ వరకు ఎలా వచ్చాడో అతనికి తెలియదు. ఆఫీస్లో వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. హాఫ్ డే లీవ్ పెట్టి పార్క్కి వెళ్ళి ఓ చెట్టు కింద పచ్చి కూలబడ్డాడు. మెదడంతా శబ్దంగా ఉంది. తిండి తిప్పలు లేకుండా రాత్రి పొద్దుపోయే వరకు అక్కడే గడిపాడు. చివరికి లేచి ఇంటి ముఖం పట్టాడు. వచ్చేసరికి ఎప్పుడూ లేనిది దేదీప్య పడుకుని ఉంది. అతను వెళ్ళి స్నానం చేసి వచ్చి ఆమె పక్కన పడుకున్నాడు. అలికిడికి కళ్ళు విప్పి చూసింది. భోజనం వడ్డించినా? అడిగింది ఆమె. వద్దు, ఆకలి వేయటం లేదు. నువ్వు తిను చెప్పాడు మనోజ్. ఏం? నొసలు ముడివేసి అడిగింది. ఏం అంటే ఏం చెప్పను, నాకు ఆకలి లేదు. అతని మాట విసుగ్గా వచ్చింది. మనసు కలుక్కుమంది. అటువైపు తిరిగి పడుకుంది. దేదీప్య వైపు తిరిగి ఏదో చెప్పబోయి విరమించుకున్నాడు. పరాయి ఆడవాళ్ళకి ఐ లవ్ యూ చెప్పాడని విశాల్ని వదిలేసింది దేదీప్య. అలాంటిది మధ్యాహ్నం తనకు ఎదురైన సంఘటన గురించి వివరిస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో ఆమెకి చెప్పాలనుకున్న దాన్ని అణిచిపెట్టేశాడు. మధ్యాహ్నం నుండి మదనపడుతుంది దేదీప్య. విశాల్ వచ్చిన విషయం చెప్పాలా వద్దా అని. విశాల్ విదేశం నుంచి రాకుండానే అతను తనని మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే పంపించేస్తానని చెప్పాడు. అలాంటిది విశాలే వచ్చి డైరెక్ట్గా తన ఇష్టాన్ని తెలియజేశాడని తెలిస్తే మనోజ్ రియాక్షన్ ఎలా ఉంటుంది? వెంటనే తనని వదిలేస్తాడు. అది ఖాయం. మై గాడ్, మనోజ్కి చెప్పకూడదు. బతిమాలాడు బామాలు ఆ విశాల్నే తన జోలికి రావద్దని చెప్పాలి. అంతే తప్ప మనోజ్కి చెబితే అతను వదిలేస్తే తను బతుకగలదా? తలగడంతా కన్నీళ్లతో నిండిపోయింది. పెళ్ళైన ఇన్నాళ్ళలో మొదటిసారిగా రహస్యాన్ని దాచుకుని అనంతమైన ఆవేదనతో వెగిపోతూ ఒకరికి తెలియకుండా మరొకరు నిద్రలేని రాత్రిని గడిపారు. నిన్నటి అనుభవంతో ఇంట్లో ఉండాలంటే భయం వేసి యూనివర్సిటీకి బయలుదేరింది దేదీప్య. మనోజ్ దింపుతానన్నాడు కానీ అతనికి ఆఫీస్ టైం అవుతోందని బస్సులో వెళ్ళిపోతానంది. పెద్దగా తర్కించలేదు మనోజ్. అతను వెళ్ళిపోయాడు. పనంతా ఈ రత్నం వెళ్ళాక లంచ్ బాక్స్ తీసుకుని బయలుదేరింది. బస్ స్టాప్ వైపు పెడుతుంటే కాలనీలో చివర ఇళ్లవాళ్ళు ఆమెను సాధారణంగా పలకరించారు. ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేశారు. చాలా రోజులైందమ్మా మీరు మా ఇంట్లోకి వచ్చి. ఒకసారి మా ఇంట్లో అడుగు పెట్టమ్మా. నీ చల్లని పాదాలు మా ఇంట పెడితే మాకే బాధలు రావు, ఒక ముసలాయన అభిమానంగా అన్నాడు. ఆయన మాట కాదనలేక వెళ్ళింది. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ గుమిగూడి తమ కష్ట నష్టాలు, బాధలు, ఆనందాలు ఆమెతో పంచుకున్నారు. వాళ్లతో ఒక అరగంట గడిపి బయలుదేరింది. ఒకప్పుడు సర్వం బుగ్గిపాలయ్యి దీనంగా నిలబడిన వీళ్ళు కొన్ని దయాహస్తాల సాయంతో లేచి నిలబడ్డారు. కష్టాల్ని లొంగ తీసుకున్నారు. మొండి గోడల స్థానే పక్కా ఇళ్ళు వెలిశాయి. పూచికపుల్లతో సహా బూడిదైపోయిన చోట పూల మొక్కలు పెరిగి చిరునవ్వల పూలు పూస్తున్నాయి. మనిషి సాధించలేనిది ఏముంది? అత్యాశకి పోకుండా ఈ ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఉంటే ఎంతో హాయిగా జీవించవచ్చు కదా. ఆలోచనలతో బస్టాప్ దాటి వెళ్ళిపోవటం గమనించిన ఆమె నవ్వుకుంటూ వెనుదిరిగింది. 5 నిమిషాలు గడిచాక తను ఎక్కవలసిన బస్సు వచ్చింది. అరగంటలో యూనివర్సిటీ దగ్గర దిగింది. క్యాంపస్లో అడుగు పెట్టి తన డిపార్ట్మెంట్ వైపు వెళ్ళబోతూ తనకెదురుగా వచ్చి నిలబడిన వ్యక్తిని చూసి షాక్ తిన్నది దేదీప్య. ఇంటి దగ్గర తప్ప ఎక్కడా నేను కలుసుకోలేనా నీ ఉద్దేశం? ఎదురుగా నిలబడి ఆమెను వెటకారం చేస్తూ అడిగాడు విశాల్. ఎందుకు అలా నా వెంట పడుతున్నావు? తనలో ఉబికి వస్తున్న ఆవేదన నడుచుకుంటూ దీనంగా అడిగింది దేదీప్య. నిన్ను ఏడిపించడానికి రాలేదు. నువ్వు నాతో ఉంటే నీ జీవితంలో ఏ కష్టం బాధ లేకుండా చేస్తాను. నా దేదీప్య ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి చెప్పాడు. మాట్లాడకుండా అడుగు ముందుకు వేసింది. ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు విశాల్. నాకు ఆ అవసరం లేదు విసురుగా అంది దేదీప్య. ఏం అవసరం తీరిపోయిందా? వెటకారంగా అన్నాడు. సారీ, చెంప మీద కొట్టబుద్దైంది. మాట్లాడలేదు. దాన్ని నడుస్తూనే ఉంది. ప్లీజ్ దేదీప్య, నీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి చెప్పు? ఇక్కడే నిలబడింది. ఏంటిలా రోడ్డు మీద? మీ ఆయన ఏమన్నా అడిగినా ఇలాగే అంటున్నావా? హాస్యంగా అన్నాడు. పాత విషయాలు గుర్తొచ్చాయి. మనసు మూలిగింది. అతను ఇలా అంటేనే కదా అతనితో రెస్టారెంట్లోకి వెళ్ళింది. అతను ఐ లవ్ యూ చెప్పాడు. ఏం మాట్లాడాలి? నసులు ముడివేసి అడిగింది. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నాడు.
ఏంటో అంత ముఖ్యమైనది అన్నదామె. ఏంటో తెలుస్తుంది, ఆ ఎదురుగా ఉన్న రెస్టారెంట్కి వెళదాం చెప్పాడు విశాల్. రాత్రి తను ఆలోచించిన విషయం గుర్తొచ్చింది. ఎలాగోలా మంచి మాటలతో ఇతని బాధ బదిలించుకోవాలి. సరే పదండి, వెనక్కి తిరిగింది దీప్య. థ్యాంక్ యూ, తనలో కలిగే ఆనందాన్ని దాచుకునే ప్రయత్నం చేయకుండా అన్నాడు విశాల్. రెస్టారెంట్లో కార్నర్లో ఎదురు కూర్చున్నారు. అతను లంచ్ ఆర్డర్ చేస్తుంటే వద్దనలేదు. చెబితే మళ్ళీ అతను పాత డైలాగులన్నీ కొడతాడని తెలుసు. టేబుల్ మీద మోచేతులాంచి దేదీప్యనే తదేకంగా చూశాడు విశాల్. అతని మొహంలో ఆర్ద్రత, అతని చూపులు చిరాకుని కలిగిస్తున్నాయి. మొహం గంటు పెట్టుకుని కూర్చుంది దేదీప్య. నన్ను ఎలా మర్చిపోయావు దేదీప్య? సడన్గా అడిగాడు. అతని కంఠానికి చలించిపోయింది. నేను తప్పు చేసి ఉండొచ్చు. నువ్వు నా సంజాయిషి అడగకుండా డెసిషన్ తీసుకున్నావు. తప్పుగా అనిపించలేదు? అతని కంఠం మృదువుగా ఉంది. నన్ను ప్రేమిస్తూ ఇంకొకరితో ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేసిన మిమ్మల్ని ఇంకా ఎందుకు ప్రేమించాలి? పౌరుషంగా అంది. ఆమె మాటల్లో తనని గౌరవించడం గమనించి అతని పెదాల మీద చిన్న మందహాసం. నేను ఎవరితో స్టార్ట్ చేశాను అన్నాడు విశాల్. ఓకే ఎవరూ లేరు. నేను క్రియేట్ చేసి ఉండొచ్చు. నాకు తెలియకుండా మీరు ఎంతమందితో ఆ మాట చెప్పారో నాకేం తెలుసు అన్నది దీప్య. సూటిగా ఆమె వంక చూశాడు విశాల్. ఆమె మొహంలో ప్రస్ఫుటమవుతున్న రోషాన్ని చూశాడు. దేదీప్య, నిజంగా నేను నిన్నొక్కదాన్నే ప్రేమించాను. ఇది నిజం. అతని కంఠం సిన్సియర్గా ఉంది. మరి ఎందుకు నేను క్రియేట్ చేసిన పర్సన్కి రిప్లై ఇచ్చారు? కోపంగా దేదీప్య. ఆ మాట ఇంత ఆలస్యంగా మూడో మనిషి మన మధ్య వచ్చాక అడుగుతున్నావు. విచిత్రంగా ఉంది అన్నాడు. అందుకేమీ మాట్లాడలేదు ఆమె. అతను చేతిలో వాటర్ గ్లాస్ని తిప్పుతూ మాట్లాడడం ప్రారంభించాడు. నిజమే, నువ్వు నన్ను టెస్ట్ చేసినందుకు కోపం వచ్చింది. నీ మొహం చూడకూడదన్నంత. కానీ ప్రేమ గొప్పది కదా. 2 నెలలకి రాజీ పడ్డాను. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. మతిపోయింది. అసలు ఎందుకలా చేశారో చెప్పండి ముందు. రోషన్తో ముక్కు పుటాలు ఎగురుస్తుంది. నేను నిజంగా ప్రతిమ అనే అమ్మాయికి మనస్ఫూర్తిగా రిప్లై ఇవ్వలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో. వ్యంగ్యంగా అంది దేదీప్య. అతని దవడ కండరం బిగుసుకుంది. క్షణం సేపులో తేరుకున్నాడు. నమ్మడం లేదా అన్నాడు. ఏంటో ఆ తప్పనిసరి పరిస్థితులు. నేను చదువుకునే రోజుల నుండి యూత్ పాయింట్కి వెళుతుండేవాడినని నీకు తెలుసు. అక్కడ ఒక అమ్మాయి రోజు నన్ను చూస్తుండేదట. నేను ఎప్పుడూ ఎవరి పట్ల క్రేజ్ చూపించలేదు. అంతగా నన్ను ఎవరు ఆకట్టుకోలేదు కూడా. చాలామంది నన్ను లవ్ చేస్తున్నామని చెప్పారు. నేను మాత్రం నార్మల్గానే రిజెక్ట్ చేస్తుండేవాడిని. ఆ అమ్మాయి మెడిసిన్ చేస్తుండేది. ఒక రోజు వచ్చి నాతో పరిచయం చేసుకుంది. మనిషి అందంగానే ఉంది. అందం ఒకటే ప్రేమకి క్వాలిఫికేషన్ అని నేను అనుకోను. నేను వచ్చే టైంకి టెన్షన్గా వస్తుండేది. ఎవరూ లేనప్పుడు వచ్చి మాట్లాడేది. తను సిన్సియర్గా నన్ను ప్రేమించింది. మరి నాకెందుకో మనసు స్పందించలేదు. ఇది ఎక్కడికి దారితీస్తుందోనని భయపడి నేను యూత్ పాయింట్కి వెళ్ళడం మానేశాను. ఆ అమ్మాయి నాకు ఈమెయిల్స్ పంపుతుండేది. నా మెయిల్ ఐడి పబ్లిక్గానే చాలామందికి తెలుసు కదా. తను అలాగే తెలుసుకుంది. రోజు 10కి తక్కువ కాకుండా మెయిల్స్ వచ్చేవి. ఏనాడు రిప్లై ఇవ్వకుండా హెసిటేట్ చేశాను. అసలు యూత్ పాయింట్ దరిదాపులకు కూడా వెళ్ళలేదు. ఓ రోజు వార్నింగ్ వచ్చింది. తనని ప్రేమించకపోతే సూసైడ్ చేసుకుంటానని. ఇదెక్కడి గోలగా అనిపించి ఫ్రెండ్స్ని కన్సల్ట్ చేస్తే ఆ అమ్మాయి బాగానే ఉందని, రోజు యూత్ పాయింట్కి వచ్చి నా కోసం అడిగేదని వాళ్ళు చెప్పారు. నా ఫ్రెండ్ని నా అడ్రస్ అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటే ఓ రోజు షాకింగ్ న్యూస్ ఒకటి తెలిసింది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందట. విశాల్ అనే అతను తన ప్రేమను అంగీకరించలేదు కాబట్టి తనకి జీవితం మీద ఆశ నశించదని సూసైడ్ నోట్ రాసిపెట్టి మరీ చచ్చిపోయింది. దర్టీ బీచ్ టేబుల్ మీద పిడికిలు బిగించి కొట్టాడు. అప్పుడు జరిగిన సంఘటనల తాలూకు సంఘర్షణ అతని మొహంలో ప్రతిఫలిస్తోంది. ఆ తర్వాత పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు. నా మీద కేసు పెట్టారు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్స్ ధైర్యంగా నిజం చెప్పబట్టి నేను కేసు నుండి క్షేమంగా బయటపడ్డాను. కానీ ఈలోపే ఇంటా బయట మా ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యారు. నేను ఎంత బాధను అనుభవించానో నాకే తెలుసు. నీకు ఈ విషయం ఏనాడు చెప్పలేదు. ఎందుకంటే అది మానుతున్న గాయం. దాన్ని జరపడం నాకు ఇష్టం లేకపోయింది. ఇక నువ్వు ప్రతిమ అంటూ క్యారెక్టర్ సృష్టించి నాతో ఆడుకున్నావు. చాలా భయపడ్డాను. పాత కథ రిపీట్ అవుతుందేమోనని భయపడి వెంటనే పాజిటివ్ రిప్లై ఇచ్చాను. ఆ అమ్మాయి వివరాలు ఫోటో అడిగింది. మోజుతో కాదు, వివరాలు తెలుసుకుని పేరెంట్స్ ద్వారా నచ్చజెపుతామని. నిన్ను ప్రేమించాను. ఏనాడు నా నుండి దూరం అవుతామని ఊహించలేదు. అంతకు 2 రోజుల ముందు వరకు నీతో ఫోన్లో ప్రేమ కబుర్లు చెప్పి ఇమీడియట్గా ఇంకొకరిని ప్రేమించేస్తానని ఎలా అనుకున్నావు? నేనంత నయవంచుకుల్లా కనిపించానా? ఓకే, నేను సరే. నీ సెలక్షన్ మీద కూడా నీకు నమ్మకం లేదా?
ఆవేశంతో అతని కంఠం వణికింది. బెత్తరపోయి బిక్కమొహం వేసింది దీప్య. అయ్యో, ఎంత పని జరిగింది! తన తొందరపాటు ఎంతకు దారితీసింది! మనస్సు ఘోషిస్తోంది. ఐఎమ్ సారీ, దీని వెనుక ఇంత ఉంటుందని నేను అనుకోలేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికారు కదా అని ఆవేశపడ్డాను. కించపడుతూ అంది దీప్య. ఎనీవే, కనీసం ఆవేశపడకుండా చెప్పింది విన్నావు, అంతే చాలు. ఇక మనోజ్కి ఈ విషయం చెప్పి అతన్ని ఒప్పిస్తాను. నీకు ఇంకెవరితోనో పెళ్ళైందన్న పట్టింపు నాకు లేదు. నాకు కావలసింది నువ్వే, తేలిగ్గా అన్నాడు. విశాల్, ఏం మాట్లాడుతున్నారు మీరు? జరిగిందేదో జరిగింది. ఓకే, నేను పొరపాటు చేసి ఉండొచ్చు, కానీ ఇక అది దిద్దుకోలేనిది. మనోజ్తో నా జీవితం ముడిపడిపోయింది. అతను నాకు అన్ని విధాలా నచ్చాడు. మీరు వేరేగా ప్రవర్తించి సజావుగా సాగే నా జీవితాన్ని నాశనం చేయొద్దు, వేడుకోలుగా అంది దీప్య. బేరర్ బిల్స్ అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు. భోజనం ముగిసే వరకు కామ్గా ఉన్నాడు విశాల్. ఆమె ఫింగర్ బౌల్లో చెయ్యి కడుక్కుంటున్న సమయంలో చెప్పాడు చాలా స్పష్టంగా. దేదీప్య నాది, ఆమె నాకు దక్కాలి. మా ఇద్దరి మధ్య ఎవరన్నా అడ్డొస్తే చంపేస్తాను. ఆ మాట అంటూ క్షణమాగి ఇద్దరిని అన్నాడు. ఆమెకి వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. చీత్కారం చేసి మొహం తిప్పుకుంది. పర్వాలేదు దేదీప్య, భరించగలను. నువ్వు నా పట్ల చేసిన మోసాన్నే భరించగలిగినప్పుడు కొడితే పెద్ద కష్టమేమీ కాదు, ఓపిగ్గా అన్నాడు. నేను ఎవరినీ మోసం చేయలేదు, 2 చెవులు మూసుకుంటూ గట్టిగా అంది. పక్క టేబుల్స్ ముందున్న వాళ్ళందరూ ఒకసారి తలను తిప్పి చూశారు. ఈసారి వాయిస్ తగ్గించి, నేను ఎవరినీ మోసం చేయలేదు. ఇన్ టైంలో మీరు నాకు సంజాయిషి ఇవ్వలేదు. నా డెసిషన్ నేను తీసుకున్నాను. ఓకే, మీరు చెప్పకపోయినా సంజాయిషి నేను అడిగి ఉండాల్సింది. కానీ అప్పుడు నాకు అంత సహనం లేకపోయింది. నిజంగా నాకు మీరంటే ప్రేమ ఉంటే మీరేం చేసినా భరించేదాన్నేమో. మీ పట్ల నాది ప్రేమ కాదు, ఆకర్షణ అయి ఉండొచ్చు. మర్చిపోండి, అన్యాయంగా చెప్పింది. చూద్దాం, ప్రేమో ఆకర్షణో. బిల్ పే చేసి కుర్చీలోంచి లేస్తూ ఆమె లేవడానికి చెయ్యి అందిస్తూ అన్నాడు. అతని వైపు తిరస్కారంగా చూసి తల తిప్పుకుంది. తల తిప్పుకుని తప్ప చెయ్యి ఇవ్వలేదు. ఇక ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా రీసెర్చ్ వర్క్ చేసుకో చెప్పి తన కారు వైపు నడిచాడు. నా మనశ్శాంతిని నాశనం చేసి ప్రశాంతంగా వర్క్ చేసుకోవాలట. ఎలా చెబుతున్నాడో. పళ్ళు నూరుకుంది. కారులో కూర్చుని ఆమె ఫీలింగ్స్ చూసి నవ్వుకున్నాడు. అయితే ఆ నవ్వులో విషాదపు నీడలు ఉన్నాయి. మనోజ్ కారు పార్క్ చేసి లిఫ్ట్ వైపు నడుస్తుండగా తన కారు పక్కనే ఇంకో కారు సర్వను దూసుకొచ్చింది. అంత ఫాస్ట్గా డ్రైవ్ చేసింది ఎవరా అని ఆశ్చర్యంగా చూశాడు. కారు నుండి దిగింది ఓ దేవకన్య. అద్భుతాన్ని చూసినట్లు నోర ఆవలించాడు మనోజ్. ఆమె తన ఊహాసుందరి. ఎస్, అశోక్ వాళ్ళ ఇంట్లో తను చూసింది ఈమెనే. అతన్ని చూసి ఓరగా చిరునవ్వు విసిరింది. అతనితో పాటే లిఫ్ట్లోకి నడిచింది. ఏ ఫ్లోర్ అడిగాడు మనోజ్. మీ ఫ్లోరే, మునిపంటితో కింది పెదవిని సుతారంగా నొక్కుతూ అన్నది ఆమె. వాట్? అర్థం కాక అడిగాడు. ఐ మీన్ 3rd ఫ్లోర్ చెప్పింది. ఆ నిమిషం ఒక యుగంలో అతి భారంగా మౌనంగా గడిచింది అతనికి. గోళ్ళు చూసుకుంటూ ఉండిపోయాడు. ఆమె మనోజ్నే పరిశీలిస్తూ ఉండిపోయింది. 3rd ఫ్లోర్లో లిఫ్ట్ దిగ్గానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఎవరో తరుముతున్నట్లు గబగబా తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. గ్లాసు నీళ్లు గటగటా తాగాడు. అసలు ఈ అమ్మాయి ఎవరు? తన గురించి, తన ఊహాసుందరి గురించి ఈమెకలా తెలుసు? అశోక్ చెప్పి ఉంటాడా? అశోక్కి ఏమవుతుంది? ఈమె అన్నీ ప్రశ్నలే, అన్నీ ఆలోచనలే, అన్నీ ఒక లైన్లో పెట్టి ఒక రూపం తేవడానికి ప్రయత్నిస్తుండగా మే ఐ కమిన్ వీణ విందు చేస్తూ తీయగా వినపడిందో స్వరం. గబుక్కున తలెత్తి చూశాడు. ఎదురుగా ఆమె. కమిన్ చెప్పాడు మనోజ్. ఆమె వెనకే వచ్చాడు అశోక్. అరే ఫూల్, మొత్తానికి మా చెల్లి నిన్ను బోల్తా కొట్టించింది నవ్వుతూ అన్నాడు. అయోమయంగా చూశాడు మనోజ్. షీఈజ్ మై కజిన్ సిస్టర్ వీణ, MBA MPhil ఇక్కడ ఏవోగా ఈరోజే జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అశోక్ ఆమెని పరిచయం చేశాడు. హలో, ప్లీజ్ టేక్ యువర్ సీట్ చెప్పాడు. హలో బాస్, నువ్వు ఇంత అమాయకుడివి. నేను సూసైడ్ చేసుకున్నాను చెబితే అమాయకంగా నమ్మేయడమేనా? నేనప్పుడు నా పర్సనల్ వర్క్ మీద సికింద్రాబాద్ వెళ్ళాను. వచ్చిన తర్వాత తను చెప్పింది నువ్వు వచ్చి వెళ్ళావని అన్నాడు అశోక్. చెప్పిందా? అంతా చెప్పేసిందా? గాబరాగా ఆమె వెంక చూశాడు. భయపడవద్దన్నట్లు కన్ను గిట్టింది. ఉలిక్కి పడి తల తిప్పుకున్నాడు. ఏరా భయపడ్డావా? అడిగాడు అశోక్. వేగంగా తల తిప్పేశాడు మనోజ్. అతని అవస్థని ఎంజాయ్ చేస్తూ చూస్తోంది ఆమె. ఏయ్ మనోజ్, ఇక ఈ పిల్ల అండర్లోనే మనం ఉండాలి. మనల్ని ఓ ఆట ఆడించేస్తుందో ఏమో భయం నటిస్తూ అన్నాడు అశోక్. ఎస్, ప్రతి ఒక్కరూ నా అండర్లోనే పనిచేయాలి రిపీట్ చేసింది. అది ఇంకో రకంగా ధ్వనించి చురుగ్గా చూశాడు ఆమెని. సోగ కళ్ళు మత్తుగా సోలిపోతున్నాయి. కళ్ళ దగ్గర ఎక్కడో తేడా కనిపిస్తోంది. ఏంటది ఆలోచిస్తున్నాడు. ఓకే బాస్, తర్వాత కలుద్దాం. వీణా, ఈవినింగ్ నేను నీ కారులో వచ్చేస్తాను చెప్పి వెళ్ళాడు. అతని చూపు తన ముఖం మీద ఉండటం గమనించి ముసిముసిగా నవ్వుకుంది. ఎంతటి వారైనా
ఫ్లాట్ అవ్వక తప్పదు. కించిత్ గర్వం పడచూపింది ఆమె ముఖంలో. చూడగా చూడగా అర్థమైంది. నిద్రలేమికో మరి దేనికో కుడికంటి కనురెప్ప చివర చిన్న వాపు కనిపిస్తోంది. సో అదేమంత పెద్ద లోపం కాదు. పర్ఫెక్ట్ ఐస్ అనుకున్నాడు మనోజ్. ఆ తర్వాత ఇక అతను ఆమె మొహం చూడలేదు. విచిత్రంగా అనిపించింది ఆమెకి. నేను చెప్పిన విషయం ఏం ఆలోచించారు అడిగింది. ఏ విషయం గుర్తులేనట్లే ప్రశ్నించాడు. మీ ఊహాసుందరిగా నేను పనికిరానా? ఆ విషయం మీకు ఎలా తెలుసు? ఎదురు ప్రశ్నించాడు మనోజ్. ఇష్టమైన వారి ఇష్టాలు ఎలాగని తెలుసుకుంటాం సమాధానమిచ్చింది వీణ. ఎవరు ఇష్టమైన వాళ్ళు? నిలువుగుడ్డు పడిపోయాయి మనోజ్కి. ఈ అమ్మాయి ఏదో ఎక్కువ ఊహించేసుకుంటున్నట్లుంది. హలో మిస్, నాకు పెళ్ళైంది. నేను ఇంకొకరి వంక కన్నెత్తి చూస్తే నా భార్య అప్పడాల గర్ర పట్టుకుంటుంది చెప్పాడు మనోజ్. మరి నిన్న ఒక కన్నే కాదు 2 కళ్ళు ఎత్తి మరీ చూశారు. కన్ను ఆపకుండా అదే పనిగా పావుగంట చూశారు. అంటే మీ ఆవిడ చూడకుండా చూస్తే పర్వాలేదా? కవ్వించింది. అంటే అది నేను ఊహించని విధంగా తడబడ్డాడు. అవును, జీవితంలో మధురమైన క్షణాలని ఊహించని విధంగానే వస్తాయి. మౌనం వహించాడు. ఓకే, మీ ఊహాసుందరి చిత్రం కోసం నేను సబ్జెక్టుగా ఉంటాను చెప్పింది. అతనిలో ఆనందోద్వేగం అది మోహంలో కనిపించకుండా ఉండటానికి చాలా అవస్థపడ్డాడు. తన జీవితేచ్ఛ నెరవేరబోతోంది. తను వేసే బొమ్మ ఏదో పెద్ద కళాఖండం అవుతుందని కాదు, కానీ ఇంతకాలం ఆ విషయంలో తను అసంతృప్తితో ఉండేవాడు. మనలోని ఆర్టిస్ట్ని చంపేసుకోవడం దాదాపు హత్యతో సమానం. ఇప్పుడు ఈ అమ్మాయి పుణ్యమాని తన కోరిక నెరవేరుతుంది. ఆర్టిస్ట్గా తన జీవితానికి ఈ బొమ్మ ఒకటి చాలు, ఇంకేమీ తను కోరుకోడు. ఎవరో తెలియని ఈ అమ్మాయి తనలోని చిత్రకారుడికి ఎంత ప్రేరణనిచ్చింది. అతని మనసు ఆమె పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. కానీ ఒక కండిషన్ హఠాత్తుగా అందామె. ఉలిక్కిపడ్డాడు. దాన్ని అణిచి ఏమిటది అని అడిగాడు. మీరు నాతో ఒక రాత్రి గడపాలి. ఈ శరీరం మీ చేతుల్లో పునీతం అవ్వాలి స్పష్టంగా చెప్పింది. నిర్ఘాంతపోయాడు. ఇదేం కండిషన్? ఏ ఆడపిల్ల అయినా ఇటువంటి కోరిక కోరుతుందా? కఠినంగా అన్నాడు. విలాసంగా నవ్వింది వీణ. పెళ్ళైన ఏ మగాడైనా బొమ్మల కోసమో మరి దేనికోసమో ఇంకో ఆడదాన్ని అర్ధనగ్నంగా నిలబెట్టి పరిశీలిస్తాడా? సవాల్గా అంది. కాసేపు చీమ చిట్టుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దం అక్కడ ఆవరించుకున్నది. అతని మనసంతా చెప్పగాని భావంతో గజిబిజి అయిపోయింది. మీ ఇష్టం, నెమ్మదిగా ఆలోచించుకోండి మెల్లగా అంది. 5 నిమిషాలు భారంగా గడిచాయి. ఒక్కసారి తల విదిలించాడు మనోజ్. నేను ఇంతసేపు ఆలోచించింది ఎస్ చెప్పాలా నో చెప్పాలా అని కాదు. నిన్ను చూసిన రూపం ఇంకా మనసు పగల్లో భద్రంగా ఉందా అని. లాభం లేదు, ఆకారమే గుర్తుంది. అది గీస్తే అందులో జీవం ఉండదు. ఓకే, ఇదొక అరుదైన అనుభవంగా గుర్తుంచుకుంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ చెప్పాడు. మౌనంగా వింది. ఆమె హృదయం చలించిపోయింది. ఈ కాలంలో నేను అడిగిన కోరిక తప్పేమీ కాదు. లీవ్ ఇట్ మిస్ వీణ. తప్పొప్పుల గురించి ఎందుకు? నా జీవితంలో నేను తెలిసి తెలియక ఏమైనా పొరపాటు చేస్తే నా భార్య క్షమించగలిగేలా ఉండాలి. ఇక మీరు కోరిన కోరిక అది చాలా అసమంజసం. నేను తెలిసి అలాంటి తప్పు చేయను అన్నాడు. ముచ్చటగా చూసింది వీణ. అందుకే బాస్ ఐ లవ్ యూ చెప్పింది. కళ్ళు మూసుకొని నిట్టూర్చి అసహనాన్ని ఆపుకున్నాడు. ఓకే సార్, వెళ్ళొస్తాను. మళ్ళీ ఆలోచించండి, తప్పేమీ లేదు. నవ్వి వెళ్ళిపోయింది వీణ. ఈ శుభం అంటూ ఇంటికి వచ్చేసరికి ఎప్పటిలా కలకలాడుతూ దేదీప్య ఎదురు రాలేదు. ఒక్కసారిగా చిరాకు ముంచుకొచ్చింది మనోజ్కి. దేదీప్య పిలిచాడు. బెడ్రూమ్లో పడుకున్నదల్లా ఉలిక్కిపడి వస్తున్నాను అంటూ కంగారుగా లేచి వచ్చింది. ఎటుగా నేను ఈ టైంలో పడుకున్నావేంటి? ఆరాగా అమ్మేపు చూసి ప్రశ్నించాడు మనోజ్. ఏం లేదు, కాస్తంత నీరసంగా ఉంది చెప్పింది దేదీప్య. వడిలిపోయిన ఆమె ముఖాన్ని చూసేసరికి ప్రేమ పొంగుకొచ్చింది. చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ని సోఫాలోకి విసిరేసి చేతులు చాపాడు. అంతే, పరుగున వచ్చి చుట్టుకుపోయింది. తల నిమురుతూ ఉండిపోయాడు. ఐ మిస్ యూ చెప్పాడు. ఐ టూ బదిలిచ్చింది దేదీప్య. నువ్వు నిరంతరం నా వెంటే ఉంటే బాగుండును అనిపిస్తోంది. అతని గొంతు ఎందుకో భారంగా ధ్వనిస్తూ ఉంది. తలెత్తి చూసింది. అతని ముఖం ప్రశాంతంగా లేదు, ఏదో సంఘర్షణతో నలిగిపోతున్నట్లుగా ఉంది. ఏమైంది? అలా ఉన్నారు ఆందోళనగా ఉంది. ఏమీ కాలేదు, వర్క్ టెన్షన్ చెప్పాడు. నువ్వు కొంచెం హుషారుగా ఉండి నన్ను ఉత్సాహపరచాలి. నిన్నంతా చూసావా? ఇద్దరం ఒక్క మాటను మాట్లాడుకోలేదు గుర్తు చేశాడు. అవును నిజమే కదూ? ఆశ్చర్యంగాని చటుక్కుని లేచి కూర్చుని అతని తలని తన ఒళ్ళోకి తీసుకుంది. గలగలలాడుతున్న ఆమె మంగళసూత్రాలతో కాసేపు ఆడుకున్నాడు. ఏటి ఇసుక పొగల్లా మడతలు పడిన నడుం మీద తమకంగా వేడితో నిమిరాడు. చక్కలి గింతలు మెలికలు తిరిగి నవ్వింది. అతనికి ఐడియా వచ్చింది. చటుక్కుని లేచి దేదీప్య ఇలా పడుకో, దిండి మీద పడుకోబెట్టాడు. ఎందుకు? ఆశ్చర్యపోతూ పడుకుంది. ఆమె కట్టుకున్న కుంకుమ రంగు చీరని నాభి దగ్గర తప్పించాడు. తెల్లటి నున్నటి నడుం వంపు ప్రత్యక్షమయ్యాయి.
బ్యూటిఫుల్ నాభిని ముద్దాడుతూ అన్నాడు. శరీరం అంతా రక్తం వేగంగా ఉరకలేసింది. నాభి చుట్టూ నాలుకతో సర్కిల్ గీశాడు. ఏయ్ ప్లీజ్ కిల్ మీ. అతని జుట్టు పట్టుకుని మీదికి లాక్కుంది. ఆమె చేతుల నుంచి విడిపించుకులేచాడు. టెంప్ట్ చేసి వదిలేస్తున్నావేంటి అంది. శృంగారంలో ఆమెకి తెలియకుండానే ఏకవచనంలోకి దిగుతుంది. మామూలు సమయాల్లో ఆ విషయం చెప్పినా నమ్మదామె. ఒకసారి టేప్ పెట్టి ఆమె నోటి నుంచి తప్పించిన కిరికించి తాళన్ని వినిపించాడు. సిగ్గుపడిపోయి అతని మీద పడి గిల్లేసింది. అతడు సరంజామాతో వచ్చాడు. వాటి వంక ఆశ్చర్యంగా చూసింది దీప్య. అతని బర్త్డే సందర్భంగా తను ప్రజెంట్ చేసిన వాటర్ కలర్స్ బ్రష్లు తీసుకొని వచ్చాడు. దేదీప్య చీరని, బ్లౌజ్ని, బ్రాని, పెట్టీకోట్ని తీసేశాడు. ఇప్పుడు నగ్నంగా అతని ముందు పడుకుంది దేదీప్య. సిగ్గుతో తన అందాలని కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. నవ్వుతూ వారిస్తున్నాడు అతను. ముందు ఆమె వాళ్ళంతా క్రీమ్ రాశాడు మనోజ్. అతని చేతి వెళ్ళి శరీరాన్నంతా సుతారంగా మద్దన చేస్తుంటే తట్టుకోవడం కష్టంగా ఉంది. మధ్యలోనే లేచి అతన్ని హత్తుకుపోయి అతని పెదాలని చిన్నగా కొరికింది. ప్లీజ్ ఆమెను పడుకోబెడుతూ అన్నాడు. ఏం చేస్తావు? మైకంతో బెరవెక్కి సోలిపోతున్న కళని బలవంతాన్ని తెరిచింది దీప్య. చూస్తావుగా చిరునవ్వుతో అన్నాడు. మృదువైన ఫినిషింగ్ ఉన్న సన్నటి బ్రష్లను ఎంచుకుని తనకి కావలసిన రంగుల్ని కలిపాడు. మొట్టమొదట రెడ్ కలర్లో బ్రష్ని ముంచాడు మనోజ్. ఆశ్చర్యంగా చూస్తుంది ఆమె. ఆ బ్రష్ సడన్గా ఆమె నాభి చుట్టూ వయ్యారంగా ప్రదక్షిణం చేసింది. మై గాడ్! తాళలేక చిన్నగా అరచి లేవబోయింది. ఆమె రెండు చేతుల్ని పైకి లేపి తన ఎడం చేత్తో అదింపెట్టాడు. ఎద ఎత్తులు మరింతగా పొంగాయి. అతి కష్టం మీద అక్కడి నుంచి చూపు తిప్పుకుని కుంచెలతో ఆమె శరీరం మీద చిత్రాలు వేయడం ప్రారంభించాడు. మొదట నాభి చుట్టూ లతలు పూలు వేశాడు. అంతసేపు గొడవ పెడుతూనే ఉంది దేదీప్య. కాళ్ల మీద కింద నుండి పైకి సాకోపసాకలుగా విస్తరిస్తున్న చెట్లు గీశాడు. అతని దృష్టంతా చిత్రాల మీదే. ముందు ఆమె నగ్న శరీరం అతన్ని రొమాన్స్కి తొందర పెట్టినా అతనిలోని చిత్రకారుడే గెలిచాడు. తదేకంగా చిత్రిస్తున్నాడు. నిమిషాలు చకచకా పరిగెడుతున్నాయి. కాళ్ళ తర్వాత అతని టార్గెట్ ఆమె వీపు. ఆమెని లేపి కూర్చోబెట్టాడు మనోజ్. వెనుక నుండి ఆమె వీపు ప్రొవోకేటింగ్గా ఉంది. నడుం దగ్గర కనిపించిన వంపులు పైకి విశాలంగా విస్తరించాయి. వీపుపై బ్రష్ పెట్టగానే గినిగింతలతో కదిలిపోయింది. వెనక నుంచి అతని ఎడమీదుగా ఆమెని చుట్టేసింది. తనను చుట్టుకున్న ఆ చేతిని మరింతగా అదిం పెట్టింది దీప్య. ఆమె కదిలినప్పుడల్లా ఆమెని ఆపడానికి గట్టిగా చేయిని అదిం పెడుతుంటే ఆ సుఖానుభూతిని తట్టుకోవడం కష్టంగా ఉంది మనోజ్కి. ఆ తర్వాత నుంచి ఆమె కావాలని కదలడం, అతనికి అసురుతూ ఆమె పగవాన్ని నొక్కిపెట్టడం ఆటలాగా సాగింది. ఆమె వీపు మీద చాలా దేవాలయాల్లో పవిత్రంగా భావించే రతికిడ తాలూకు భంగిమని చిత్రించాడు. అదే విషయాన్ని ఆమె చెవి దగ్గర గుసగసగా చెప్పి, ఈసారి ఈ భంగిమ ట్రై చేద్దాం చెప్పాడు. సిగ్గుతో ఎగబడిన ముఖాన్ని అతని హృదయానికి చేరుస్తూ అంది దేదీప్య. ఆమెను లేపి సరిగ్గా కూర్చోబెట్టి ఆమె ఎదురుగా తను వచ్చి, ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకదాని మీద కాదు, రెంటి మీద కొంటిగా నవ్వాడు. ఏం వద్దు. ముందుకు వంగి చేతులు కప్పుకుంది. దేదీప్య, ఇంత కష్టపడి ఫినిషింగ్ లేకపోతే ఏం బాగుంటుంది? నా ఆర్ట్ అంతా వేస్ట్ కదూ. ప్లీజ్, నా బుజ్జివి కదూ, లే అంటూ ఆమెను లేపాడు. కారంగాని లేచింది దేదీప్య. కాళ్ళు మడిచిపెట్టి కాలు మీద కాలు వేసి కూర్చుంది. స్ట్రైట్గా కూర్చో చెప్పాడు మనోజ్. నాకు ఇలాగే వచ్చు మొండికెచ్చింది ఆమె. నీ చేత ఎలా మాట వినిపించాలో నాకు తెలుసు. ఎలా? నేను కాదంటే ఆ పని నాతో చేయించలేరు. నేను స్ట్రైట్గా కూర్చోను, ఇలాగే కూర్చుంటాను సవాల్గా అంది. కాంక్షతో ననిపివేయాలనిపించి పొగరుతో మిడిసిపడే ఆమె ముఖాన్ని ఓసారి చూశాడు. ఒక్క నిమిషం చాలు దేదీప్య చెప్పాడు. చెప్పుతూనే ముందుకు వంగాడు. అతని నాలుక ఆమె నాభి యొక్క లోతుని కొలిచింది. ఉలిక్కిపడింది. అప్రయత్నంగా ఎంత వద్దనుకున్నా ఆమె ఎదభాగం ఉప్పొంగింది. రిటార్ కాక తప్పని పరిస్థితి. అతన్ని జుట్టు పట్టుకొని తన హృదయం మీదికి లాక్కుంటూ, యూ ఇడియట్, ఈరోజు నువ్వు నన్ను కిల్ చేస్తావు. అయినో మత్తుగా అంది. అతను లేవబోయాడు. కదలనీయలేదు. నువ్వు నా శరీరంపై పెయింట్ చేయాల్సింది బ్రష్తో కాదు. అతని ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా తెచ్చుకుని తన కొస నాలుకతో అతని పెదాలని వీడగొట్టి అతని నాలుకని మృదువుగా సూచించింది దేదీప్య. ఆ పని రోజు చేసేదేగా, ఈ కాసేపు ఓర్చుకో చెప్పాడు. అతను నవ్వుకుంటూ ఆమె ఎద మీద వర్ణ చిత్రాలు వేశాడు. వేస్తున్నంతసేపు దేదీప్య గొడవ చేస్తూనే ఉంది. నీలాంటి అందమైన ఆడవాళ్ళకి ఈ పగవాళ్ళను చూసుకునే కదూ గర్వం అడిగాడు. నీలాంటి పొగరబోతుని భరించాలంటే ఆ మాత్రం సౌందర్యం ఉండాల్సిందే చెప్పింది దేదీప్య. ఆ చిత్రలేఖనం అంతా పూర్తయ్యేసరికి రాత్రి 1 గంట దాటింది. పూర్తి కాగానే నిలువెత్తు అద్దం ముందుకు ఆమెను తీసుకువెళ్ళి నిలబెట్టాడు మనోజ్.
అలా నగ్నంగా నిలబడి అద్దంలో తను చూసుకోవడానికి సిగ్గుపడి అతన్ని వాటేసుకుని వదలలేదు. మనోజ్ బలవంతంగా ఆమెను తన నుంచి విడదీసి చూపించాడు. ముందు సిగ్గుగా చూసిన ఆమె కళ్ళు ఎన్నో అద్భుతాల్ని ఏకకాలంలో చూసినట్లు పెద్దవయ్యాయి. అంత గొప్పగా ఉందా ఆర్ట్? సందేహం లేదు. ఇతను నిజంగా గ్రేట్ ఆర్టిస్ట్. ఆ రంగుల మేళవింపు, ఆ కుంచెల నడక, ఆ సబగు, ఆ సౌందర్యం, వాహ్, వర్ణాతీతం. సర్వం మరచి చూసుకుంది. దగ్గరికి వెళ్ళి పట్టి పట్టి చూసుకుంది. ఆమె యాంగ్జైటీని చిరునవ్వుతో చూశాడు మనోజ్. వెనుతిరిగి అతన్ని గాఢంగా హత్తుకుంది. ఇప్పుడు ఆమె వెనుక భాగమంతా కనిపిస్తోంది. వీపు మీద శృంగార కేళి జరుపుతున్న జంట బొమ్మ. ఒకసారి అద్దంలో చూడు అన్నాడు. మెడ మాత్రం తిప్పి చూసింది దేదీప్య. అతను ఆ బొమ్మని చూపించాడు. మనం ఇప్పుడు ఆ భంగిమ ట్రై చేయాలి చెప్పాడు. యూ నాటి అతని చెవి కొరికింది. ఆమెని మంచం మీద పడుకోబెడుతూ, నేను ఇంతవరకు ఎన్నో క్యాన్వాసుల మీద పెయింటింగ్స్ వేశాను, కానీ యు ఆర్ బెస్ట్ క్యాన్వాస్ ఫర్ మై పెయింటింగ్స్. ఆమె వైపు మెచ్చుకోలుగా చూస్తూ చెప్పాడు. నవ్వింది దేదీప్య. వేసిన బొమ్మలన్నింటినీ చెరిపే ప్రయత్నం ప్రారంభించాడు. చేతులతో, పెదవులతో, ఎన్నో విధాల. అరగంటకి అలసి సొలసి నిద్రలోకి జరుగుతున్నాడు మనోజ్. ఆ సమయంలో ఒక విషయం గుర్తొచ్చి అతని మనస్సుకి సంతృప్తిగా అనిపించింది. ఎవరి మనశరీరాల పట్ల తను వ్యామోహంతో రగిలిపోతాడో ఆమె తన భార్య దేదీప్య. తనలోని చిత్రకారుడికి మాలిన్యం కలిగించలేకపోయింది. ఆమె సౌందర్యానికి మోహపడి పెయింటింగ్ మధ్యలో వదిలేసి ఉంటే తనలోని చిత్రకారుడు పరిపూర్ణుడు కాడు. తను దేదీప్య నగ్న శరీరం మీద బొమ్మలు వేస్తుంటే ఏ దశలోనూ శారీరక స్పందనలు కలగలేదు. ఒక యజ్ఞంలో అతి పవిత్రంగా ఆ పని పూర్తి చేయగలిగాడు. అటువంటిది పరాయి స్త్రీ శరీరం తనని ఏ విధంగానూ మోహింప చేయలేదు. తెల్లని వస్త్రాలతో ఊహాసుందరి కళ్ళు ముందు మెదిరింది. ఒప్పిస్తాను, ఎప్పటికైనా కళని శృంగారంతో ముడిపెట్టవద్దని ఒప్పిస్తాను ఖచ్చితంగా అనుకున్నాడు. తెల్లారి లేచి దేదీపి బాత్రూంలో ఒకటే సనగడం, షేవింగ్ చేసుకుంటూ విని నవ్వుకున్నాడు మనోజ్. ఏమండి ఓసారి లాగండి గట్టిగా కేకేసింది. ఏంటి దేదీప్య? తాపిగా వెళ్ళి అడిగాడు. అప్పటికే బాత్రూమ్ అంతా రంగురంగుల నీరు తడిచీర చుట్టుకుని ఉంది దేదీప్య. ముందు ఈ వీపు మీద బొమ్మలనైనా వదిలించండి. పొరపాటున చీర కొంగు జారిందంటే యూనివర్సిటీలో ఫ్రెండ్స్ దగ్గర నా బరువు పోతుంది కోపంగా దేదీప్య. పర్లేదులే, వాళ్ళాయన రసికుడు అనుకుంటారు నవ్వుతూ చెప్పాడు మనోజ్. అనుకుంటారు. ఈ రసికులతో ఎన్ని బాధలో వాళ్ళకేం తెలుసు అంది. అతని మొహానికి చేతులకి ఉన్న రంగులను చూసి నవ్వి, శుభ్రంగా వదిలించుకొని వెళ్ళండి, లేకపోతే అప్పుడే హోళీ వచ్చిందా అని అనుకుంటారు జనమంతా చెప్పింది దేదీప్య. రాత్రి నిద్ర సరిపోకపోవడంతో ఆఫీస్లోనూ నిద్ర ముంచుకు వస్తుంటే టీ తాగడానికి క్యాంటీన్కి వెళ్ళాడు మనోజ్. బాయ్తో తెప్పించుకోవచ్చు కానీ సీట్లోంచి లేస్తానన్నా ఈ మత్తు తగ్గుతుందనిపించింది. వెళ్ళేసరికి వీణ, అశోక్ క్యాంటీన్లో ఉన్నారు. హలో, సడన్ సర్ప్రైజ్. ఈ టైంలో చాంబర్ వదిలి వచ్చామంటే వింతే. ఆనందంగా అతని భుజాల చుట్టూ చేతులు వేశాడు అశోక్. తన పై అధికారి కాబట్టి తప్పనిసరి గుడ్ మార్నింగ్ మేడం విష్ చేశాడు మనోజ్. ప్రతిగా హుందాగా తల పంకించింది వీణ. అతని చేతులకి ఇంకా వదలని రంగుల్ని చూసి, ఏంట్రా ఈ రంగులు అడిగాడు అశోక్. ఇవా? ఏం లేదు, పెయింటింగ్ తడబడ్డాడు. పెయింటింగ్ వేస్తే చిన్నపిల్లాడిలా చేతులకు పులుముకున్నావా? విచిత్రంగా ఉందే. ఎంత శుభ్రం చేసుకున్నా పెదాల చివరన ఉన్న ఆకుపచ్చని రంగు వీణ దృష్టి నుంచి దాటిపోలేదు. మీరు మీ మిస్సెస్తో కలిసి పెయింట్ చేసి ఉంటారు అంది వీణ నవ్వుతూ. చురుగ్గా ఆమె కేసు చూశాడు మనోజ్. పాప్రే, ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు. ఆమె ఏం ఊహించిందో గమనించేసరికి అంతటి మగాడికి చెంపలు చెవులు ఎగబడ్డాయి. దాన్ని అంచుకోవడానికి మొహాన్ని గంభీరంగా పెట్టుకున్నాడు. మొత్తానికి పాపం రాత్రి చాలా కష్టపడినట్లున్నారు. ఊరగా చూస్తుంది వీణ. చటుక్కుని తలెత్తి చూశాడు. అది పెయింటింగ్. అది సర్వర్ తెచ్చిన టీ తాగుతూ ఉండిపోయాడు. ఎక్కడ వేశారు పెయింటింగ్? ఆమె స్వరంలో కప్ కింద పెట్టాడు. ఎన్ని చోట్ల? ఎన్ని పెయింటింగ్స్ వేశారు అడిగింది వీణ. మీకెన్నేళ్ళు? సడన్గా అడిగాడు. 24. ఎందుకు అడిగారు? ఏం లేదు, మీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని అన్నాడు. గలగలా నవ్వింది. చాలా కష్టపడి మంచి నిర్ణయమే తీసుకున్నారు కానీ యు ఆర్ టూ లేట్ మిస్టర్ మనోజ్. ఈ సౌందర్యం మొట్టమొదట ఓ కళాకారుడికి అంకితం అనుకున్నాను. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇక నా జీవితంలో పెళ్లి ప్రసక్తే లేదు ఖచ్చితంగా చెప్పింది. అప్రతిభుడై విన్నాడు మనోజ్. ఆ తర్వాత అక్కడి నుండి బడిబడిగా లేచి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆఫీస్ అవర్స్ అయ్యాక అశోక్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళాడు. మనోజ్ మాటల సందర్భంలో వీణ గురించి వివరాలు అడిగాడు. షీ ఈజ్ వెరీ నైస్ గర్ల్. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో
ఢిల్లీలో ఉండేది. తనకి మోడలింగ్ మీద ఆసక్తి. 2-3 యాడ్స్ చేసింది, కానీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. తను సరిగ్గా ప్రజెంట్ చేయలేదంటుంది ఆమె. మోడలింగ్ ఫీల్డ్లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో మనకేం తెలుసు. నీ గురించి, నీ ఊహాసుందరి గురించి చెప్పాక ఎంత థ్రిల్ ఫీల్ అయిందో తెలుసా. వీలైతే తను సబ్జెక్ట్గా ఉంటానని చెప్పింది. మా వాడికి నచ్చాలి కదా అన్నాను. ఇక్కడ ఏవో పోస్ట్కి యాడ్ పడినప్పుడు తనకి క్వాలిఫికేషన్ ఉంది కదా అని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను. చాలా మంచి అమ్మాయి. నీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉంటే చూడు చెప్పాడు. సో వీణ థాట్స్ ఎలా ఉన్నాయో అశోక్కి ఏమీ తెలియదు. ఈ అమ్మాయిని తనే హ్యాండిల్ చేయాలి. స్వతహాగా మనిషి మంచిదే, కానీ ఏదో క్రేజీనెస్. పెళ్ళైతే ఇవన్నీ ఉండవు. అతని మనసు తేలికైంది. రేపు దేదీప్య పుట్టినరోజు, నువ్వు వీణని తీసుకుని రా, నేను ఆమెకి ఫోన్ చేసి చెబుతాను అన్నాడు. ష్యూర్ మాట ఇచ్చాడు అశోక్. దేదీప్యకి నచ్చే చీర గులాబీ రంగు, రాళ్లతో ఆహ్లాదంగా మెరుస్తున్న చెవిపోగుల జత తీసుకుని ఇంటికి బయలుదేరాడు మనోజ్. ష్యూర్ మాట ఇచ్చాడు అశోక్. దేదీప్యకి నచ్చే చీర గులాబీ రంగు, రాళ్లతో ఆహ్లాదంగా మెరుస్తున్న చెవిపోగుల జత తీసుకుని ఇంటికి బయలుదేరాడు మనోజ్. రాత్రి 12 గంటలకి దేదీప్యని నిద్రలేపి విషెస్ చెప్పాడు మనోజ్. కిటికీ పక్క నుంచి పాకిన సన్నజాజి తీగ మెల్లగా కదిలింది. చందమామ కిలకిలా నవ్వగా అతని నోటి నుండి నక్షత్రాలు గాలిపడ్డాయి. థ్యాంక్ యూ అతని గుండెల్లోకి మరింత ఒదిగిపోయింది. నిద్రాభాగంతో స్వరం మత్తుగా ఉంది. దేదీప్య మళ్ళీ నిద్రలోకి జారుకుంది. వెంటనే నిద్ర పట్టలేదు మనోజ్కి. అతని మనస్సు వ్యాకులంగా ఉంది. దేదీప్య జుట్టు నిమిరాడు. అలా చేస్తుంటే చేతులు కనిపించాయి. 2 చేతులు చుట్టి ఆమెని తనలో కలిపేసుకోవాలన్నంత ఆర్తిగా చుట్టివేశాడు. ఆ కదలికకి మెలకు వచ్చింది. ఏంటండి అంది. ఏం లేదు, పడుకో జోకొట్టాడు. ఆ ప్రయత్నంలో అతని కళ్ళు మూతపడ్డాయి. తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి మనోజ్ లేచేలోపే రత్నాన్ని తోడు తీసుకుని ఆ కాలనీలోని గుడికి వెళ్ళొచ్చింది. అప్పటికి 7 అయింది. రత్నం మంటపంలో పడింది. దేదీప్య బెడ్రూమ్లోకి వచ్చింది. నిద్రలో ఉన్నాడు మనోజ్. తనివి తీరా అతన్ని చూసింది. మెలకువలో ఉంటే క్షణం సేపు తనని వదులుతాడా అనుకుంది. ఉక్కులా దృఢంగా ఉన్న అతని ఛాతీ మీద ప్రేమగా ముద్దాడింది. తనంటుకున్న జుట్టు కొసలు తడిగా అతని పొట్ట మీద పారాడించింది. అక్కడికి లేవలేదు అతను. ముద్దుగా విసుక్కుని అతని పొట్టని చిన్నగా కొరికింది. వదల్లేదు, అలానే పట్టుకుంది. ఏయ్ దేదీప్య, మళ్ళీ నీకే కష్టం అన్నాడు. వద్దు మహానుభావ, త్వరగా లేవండి చెప్పింది దేదీప్య. కళ్ళు విప్పి దేదీప్యని చూశాడు. కొత్త చీరలో మెరిసిపోతుంది. ఓ ఇవాళ పుట్టినరోజు పాపాయి కదూ, ఏమ్మా బుజ్జి, పాలు ఇస్తావా? పాలు కావాలా? కొంటగా అడిగాడు మనోజ్. మై గాడ్, లేవడంతోనే మొదలుపెట్టారు. పదండి అతన్ని బాత్రూంలోకి నెట్టింది. గబగబా స్నానం చేసి రెడీ అయ్యాడు. ఆమెకి స్వీట్ తినిపించాడు. అక్షింతలు అతని చేతిలో పెట్టి గబాలన కాళ్ళకు మొక్కింది. ఏంటది దేదీప్య, పిచ్చిపిల్ల? పైకి లేపి దగ్గరికి తీసుకున్నాడు. ఎప్పటికీ, ఎన్ని జన్మలకి మీతోనే ఉండిపోవాలి నేను, గాద్గదికంగా అంది దేదీప్య. తప్పకుండా అలాగే జరుగుతుంది. నుదుటి మీద చిమ్మించాడు. ఆఫీస్కి బయలుదేరే ముందు ఆ రోజు సాయంత్రం ప్రోగ్రాం కన్ఫర్మ్ చేశాడు. ఈరోజు వాళ్ళెందుకు మన మధ్య గునిసింది చెప్పేశాను దేదీప్య. బాగుండదు అనునయంగా అన్నాడు. తమిద్దరి దాంపత్యం ఎంత అన్యోన్యంగా ఉంటుందో చూసైన వీణ తన మనసు మార్చుకోవాలని అతని ఉద్దేశం. అందుకే ఈ ప్రోగ్రాం పెట్టాడు అతను. మిగతా కథ 6వ భాగంలో నుండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.